ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలు, భయంకరమైన గుసగుసలు జరిగినాయి. యాక్చువల్గా గుసగుసలకి ఎగ్జాక్ట్ మీనింగ్ ఈ ఎపిసోడ్ అన్నట్టుగా జరిగిందనమాట. ఒకరి మీద ఒకరు, ఒకరి వెనక ఒకరు, ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఇంకొకరి మీద ఇంకొకరికి ప్రేమ, వాళ్ళకి ప్రేమ ఉందని వీళ్ళకి ప్రేమ, వాళ్ళకి ప్రేమ ఉందని వీళ్ళకి బాధ, రకరకాల యాంగిల్స్ జరిగినాయి. దాంతోపాటుగా సీరియల్ యాక్టింగ్లు, సీరియల్ సిచ్యువేషన్స్ రకరకాలు జరిగాయా. ఓవరాల్గా ఇది దాదాపుగా 7 to 8 అవర్స్ ఫుటేజ్, 7 నుంచి 8 గంటల ఫుటేజ్ మధ్యలో జరిగిన ప్రతి విషయం, నిన్న అర్ధరాత్రి వీళ్ళు పడుకునేంత వరకు జరిగిన ప్రతి విషయం ఈ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఊరికే చెప్పట్లేదయ్యా, వ్యూస్ కోసం వీడియో కోసం అని చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంది. వీడియో కూడా లెంత్ ఉంటుంది, ఎందుకంటే ఇంత కంటెంట్ ఉంది. ఒకరు వెనక ఒకరు ఏం మాట్లాడుకున్నారు, ఏం స్ట్రాటజీలు వేశారు, రకరకాల తనుజ వెనక కళ్యాణ్ ఏం చేశాడు, తనుజ ఏం స్ట్రాటజీ వేసింది, అండ్ ఆయేషా గారి స్ట్రాటజీ ఏంటి, రమ్య మోక్ష ఏం స్ట్రాటజీ, రమ్య మోక్ష పరిస్థితి ఏంటి, అండ్ డెమాన్ పవన్కి రీతుకు మధ్య ఏమైంది, ఒకరికొకరు ఏడ డెమాన్ ఏడిస్తే అక్కడ రీతు ఎందుకు ఏడుస్తుంది, రీతు మీద కోపంతో తనుజ ఎందుకు బాధపడింది, కళ్యాణ్ మీద కోపంతో తనుజ ఎందుకు అలిగింది, ఆ తర్వాత తనుజ మీద కోపంతో కళ్యాణ్ ఎందుకు అలిగాడు, రకరకాల యాంగిల్స్. ఇది ఇది ఒకనాటి రకరకాల ట్విస్టులు ఉంటాయి. ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఓవరాల్గా ఇది నిన్న మధ్యాహ్నం ఆల్మోస్ట్ నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయిందనమాట. సాయంత్రం నుంచి నిద్రపోయేంత వరకు జరిగిన అప్డేట్స్ అన్ని మాట్లాడుకుంటూ వద్దాం. ఇంపార్టెంట్ మాత్రమే లైక్ కొట్టిన ఫస్ట్ లైక్ మామ లైక్ చేయండి. కనీసం ఒక 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ వీడియో బాగుంటుంది, బాగా వైరల్ అవుతుందని కూడా నాకు తెలుసు. కొన్ని ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ పాయింట్ని కూడా ఒక 2-3 టచ్ చేసి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ కాంట్రవర్షీలు ఏదైతే సోషల్ మీడియాలో చదువుతున్నాయో ఆ కాంట్రవర్షీ రిలేటెడ్గా మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే కళ్యాణ్ రిలేటెడ్గా. కళ్యాణ్ నైట్ నాకు ఒక సిచ్యువేషన్ నచ్చలేదు, అది నేను చెప్తాను తర్వాత అర్ధరాత్రి గుసగుసలో, ఈ వీడియోలో నేను చెప్తాను. కానీ కళ్యాణ్ తనూజ వెనక తిరిగితే, కళ్యాణ్ తనూజ వెనక ఉంటే, నిజంగా ఆ పులిహోర టైప్లో ఏదైనా తిరుగుతున్నప్పుడు దాన్ని తప్పు పడతా ఉంటే ఓకే, నేను తప్పు పడటానికి ఒప్పుకుంటాను. సరే, నాకు కూడా అనిపిస్తుంది ఆ పులిహోర యాంగిల్ వదులుకోవాలి, ఎందుకంటే బాగా ఆడుతున్న పర్సన్ ఆ పులిహోర యాంగిల్ ఉంటే గలీజ్గా ఉంటుంది, దానివల్ల మైనస్ అయిపోతున్నాను, ఆ కోపం కూడా జనాల్లో ఉంది, అది నాకు కూడా అనిపించి క్లియర్ అది నెగిటివ్గానే కనపడుతుంది. కానీ అసలు సిచ్యువేషన్ లేని కాడ కూడా వాంటెడ్గా నెగిటివ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అనేది చూసిన తర్వాత చిరాకు దొబ్బింది. యాక్చువల్గా నిన్న డైనింగ్ టేబుల్ దగ్గర తనుజ గారి దగ్గరికి వెళ్ళి ఇలా మొహం దగ్గర మొహం పెడతాడు కళ్యాణ్. దాని రిలేటెడ్ ఏంట్రా ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా హంగామా చేస్తున్నారు. అది ఏంటంటే వీళ్ళకి వచ్చిన ఏదైతే ఉందో ఫుడ్ ఉందో, పిజ్జాలు అవి ఉన్నాయి చూసారా, వాటిల్లో ఏదో తిన్నది అనేసి అనుకొని దాని రిలేటెడ్గా వాసన చూడడానికి అన్నట్టు చేస్తారు. అంతకుమించి అది ఎక్కడ ఏం చేయడానికి ఏదో చేయడానికి పోతే అక్కడ 5-6 మంది అక్కడ ఎందుకు చేస్తారు, అలా ఎందుకు బిహేవ్ చేస్తారు, అసలు కామన్ సెన్స్ అది ఆలోచిస్తే అర్థమైపోతుంది. అక్కడ ఏం చేస్తున్నాడు, వాసన చూడడానికి ట్రై చేస్తున్నాడు, అది కూడా దూరంగానే పెట్టును, దాన్ని వైరల్ చేసి నాకు ట్యాగులు చేసి నన్ను తిట్టుకుంటా. ఏంతో తప్పుంటే కళ్యాణ్ది ఫస్ట్ నేనే అడిగేస్తా. బొచ్చడి సార్లు పెట్టాం, బొచ్చడి సార్లు పులిహోర స్టార్ అన్నాం, బొచ్చడి సార్లు ఓదార్పు స్టార్ అన్నాం, మనమే పెట్టాం పేర్లన్నీ. బాగా ఆడుతున్నాడు అని చెప్తా, పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్, నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్. ఈ రోజు నైట్ అర్ధరాత్రి గుసగుసలో ఒకనొక సిచ్యువేషన్ నాకు నచ్చలేదు, దాని గురించి మాట్లాడతాను, అది అంతే. అవన్నీ ఊరికే వాంటెడ్గా షేర్ చేసేవి, అవన్నీ ఏం లేవు. ఇప్పుడు లైవ్లో ప్రజెంట్ ఇప్పుడే లైవ్లో రమ్య చిట్టి చాలా ఓవర్ అనిపించింది నాకు, దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను కళ్యాణ్ రిలేటెడ్గా. ఈ వీడియోలో వద్దు, ఇది అర్ధరాత్రి గుసగుసలోకి రాదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కటే తనుజ గారు డిమాండ్తో మాట్లాడుతూ నాది నాన్నది, అది ఏంటంటే నిన్న వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అమ్మ, మీరు వింటే ఎంత బాగుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఒపీనియన్ చెప్పుకుంటూ ఫన్నీగా వెళ్దాం. నిన్న మన నాన్న ఎందుకో వెనకపడ్డాడు, నాన్నగారు అండ్ దివ్య అండ్ తనుజ గారు కొంచెంసేపు బెడ్రూమ్లో మాట్లాడుకున్నారు చూసారా. ఏంటి నాన్న వాళ్ళు ఎవరు అనుకుంటారు, మనకెందుకు అది ఇది అనేసి అనుకున్నారు కదా. ఆ మధ్యలో డెమాన్ పవన్ తీసుకొని తనుజ గారు బయటకు వస్తారు, గార్డెన్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. తనుజ గారితో డిస్కషన్, తనుజ అండ్ డెమాన్ పవన్ గార్డెన్లో స్విమ్మింగ్ పూల్లో కాలేసి కూర్చొని మాట్లాడుతున్న డిస్కషన్. ఇది సూపర్. ఏమంటుందంటే తనుజ గారు, నాది నాన్నది రాంగ్గా ఒకవేళ వెళ్ళి ఉంటే తనుజ గారు నిజంగానే ఇంటెలిజెంట్ అండి, దట్ ఈస్ ఫర్ ష్యూర్. బ్రెయిన్ ఉంది, గట్టిగా ఉంది, క్లారిటీ ఉంది, అంటే ఆలోచిస్తుంది, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది, అవుట్ సైడ్ జరిగేదాన్ని కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది ఆవిడ. ఏమేమంటుందంటే ఒకవేళ మా ఇద్దరిది రాంగ్గా వెళ్ళి ఉండుంటే ఫస్ట్ నుంచి దివ్య వచ్చినప్పుడు దివ్య వచ్చి మళ్ళీ భరణి గారితో ఎందుకు ఉంటుంది అనే పాయింట్ లాగింది. అప్పటికి అంత వైరల్ అవ్వాల, కానీ ఆవిడ గెస్ కరెక్టే. అప్పటికి అంత వైరల్ అవ్వాలా, నాన్న అనేది కొంతమందికి క్రింజ్లాగా అనిపించింది, ఏంటి నాన్న ఫస్ట్లోనే అనేసి అనిపించింది. కానీ దాన్ని నెగిటివ్ యాంగిల్లో తీసుకెళ్ళేంత అవ్వాల అప్పటికి దివ్య గారు వచ్చే టైంకి. కానీ దివ్య గారు కూడా వచ్చి ఆ మాత్రం ఆలోచించి చూసారు ఆవిడ. దివ్య వచ్చే టైంకి మాది నెగిటివ్ అయి ఉంటే దివ్య వచ్చింది భరణి గారితో క్లోజ్గా ఉంటుంది, ఆ యాంగిల్లో ఆలోచించడం రైట్. ఆ తర్వాత ఇంకో మాట అంటది, అదే కాకుండా ఆయేష వచ్చి మేము నాన్న అంటున్నాం అని చెప్పి ఆవిడే అని ఆయేష వచ్చి అన్న అంటూ ఎందుకు క్లోజ్ అయింది, ఎందుకు అంటుంది, ఎందుకు బాగా
బాగుండబట్టే కదా ఆవిడ ఎందుకు అంటుంది, అంతపాటుగా ఆయేష కూడా రిలేషన్ బాగుంటుంది కదా భరణి గారితో, మరి ఎందుకు ఉంటుంది? సో అదేం ప్రాబ్లం కాదు అనే సెన్స్లో ఆలోచిస్తున్నారు. డెమాను భలే చెప్పాడు స్వామి. నిజంగా నేను 2 వీడియోలో చెప్పిన మాట డెమాన్ పవన్ నోట్ నుంచి వస్తే హ్యాపీగా అనిపించింది నాకు. ఏమన్నాడు డెమాను, మీ బాండ్ బాగుంది కానీ గేమ్స్ లాగా ఆడాలి అంతే. బెట్ టాస్క్లో ఆయన డెసిషన్ మేకింగ్ మారింది కదా నీ వల్ల, ఇలాంటి వాటి వల్ల నెగిటివ్ అవుతుందేమో. నీ బాండ్ గురించి ప్రాబ్లం కాదు, ఎగ్జాక్ట్ పాయింట్. వాళ్ళ బాండింగ్ ప్రాబ్లం కాదు, నానా అనేది ప్రాబ్లం కాదు. ఆ నానా అనేది ప్రాబ్లం ఎక్కడైందంటే ఈవిడ వెనక పక్క నాన్నకు హెల్ప్ చేయలేదు, నాన్న నువ్వు మాట్లాడు, ఇవి ఎక్కువ ట్రోల్ అయినాయి. వీటి వల్ల చిరాకు దొబ్బింది. నాన్న కూతురు, అమ్మ కొడుకుది అక్కడ ఎందుకు వైరల్ కావాలా? వాళ్ళ ఆటల్లో మాకు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు అనేసి అలిగి కూర్చోవడం, వాళ్ళిద్దరు కొనుక్కోవడం, ఇట్లాంటి ఏం లేవు వాళ్ళిద్దరి మధ్య. హ్యాపీగా అనుకుంటున్నారు, హ్యాపీగా ఒకరి నోట్లో ఒకరినో మొదలు పెట్టుకుంటున్నారు, అయిపోయింది. వీళ్ళు అట్లే కాదు, ఆయన అనకపోయినా ఈవిడ ఎక్కువ చేశారు వెనక పక్క, అది నెగిటివ్ అయింది. అది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, తనుజ కూడా అర్థమైంది. అది తగ్గిపోద్ది, ఆల్మోస్ట్ 0 అవుతుంది, చూసుకోండి అది. నెక్స్ట్ డెమాన్, ఒక బాండ్ ఫామ్ అయ్యాక చేంజ్ అయితే చిరాగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక బాండ్ ఫామ్ అయిన తర్వాత దాని నుంచి వెనక్కి వస్తే చిరాగ్గా ఉంటుంది. డెమాన్ పవన్ కూడా రీతు చౌదరి విషయంలో వెనక్కి రావట్లేదు. ఇది ఈరోజు డెమాన్ పవన్ అన్ని టన్నులు తిరుగుతుంది చూడండి మీరే ఈ ఎపిసోడ్లోనే. ఇక్కడ ఒక మాట అన్నాడు, తర్వాత ఇంకో మాట అంటాడు డెమాన్, ఈయన అదే భరణి గారు ఇండివిజువల్ గేమ్ కాకుండా ఎక్కువ మందితో బాండింగ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కటి డెమాన్ పవన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో డెమాన్ పవన్ మాట్లాడే ప్రతి మాట సెన్సిబుల్గా ఉంటుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏదైతే ఉంటుందో మొక్కకు అంట్లు కట్టినట్టుగా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎవరికైనా. అంటే దాన్ని అమ్మాయిలను కూర్చోబెట్టి చెప్తుంటాడు ఒక సిచ్యువేషన్లో ఎందుకు కలిగావు, ఇప్పుడు దాన్ని నేను ఇలా తీసుకోకపోతే ఎలా తీసుకుంటారు, ఆ సిచ్యువేషన్లో అలాగే కదా మాట్లాడతారు, నువ్వేమో అలా అనుకుంటావు, నేను ఇలా అనుకుంటా, ప్రతిదీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రాపర్గా ఇంటే భలే అర్థమైపోతుంది డెమాన్ పవన్ చెప్పేది. ఇక్కడ కూడా చూడండి, ఆయన ఏం చేశారంటే ఎక్కువ మందితో బంధాలు పెట్టుకోవడం వల్ల రాము యాడ్ అయ్యాడు. ఫస్ట్లో మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి అప్పుడు ఏం లేదు, అప్పుడు రాము యాడ్ అయ్యాడు, దివ్య గారు యాడ్ అయ్యారు, ఇట్లా ఒక్కొక్కరు యాడ్ అవుతూ వచ్చేసరికి ఇమానియల్ ఉన్నాడు. ఇన్ని బంధాల వల్ల ఆయన ఈ బాండ్స్ వల్ల గేమ్ మిక్స్ అయిపోవడం వల్ల ఆయనకి నెగిటివ్ వచ్చి ఉంటుంది అని గెస్ట్ చేసి క్లియర్గా మాట్లాడాడు. ఆ తర్వాత డెమాన్ ఇంకో మాట్లాడాడు, అప్పుడు స్ట్రాంగ్ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు అది కూడా పోయింది. ఇది కూడా కరెక్ట్. ఫస్ట్ 2 వీక్స్లో ఆయన స్ట్రాంగ్గా మాట్లాడేవాళ్ళు అన్నాడు ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఆగో మాట్లాడేవండి అని చాలాసార్లు యూజ్ చేశారు ఆయన. ఫస్ట్ వీక్స్లో శ్రీజ మీద కావచ్చు, అక్కడ ఉండే కామనర్స్ మీద కావచ్చు, వాళ్ళ మీద ఎవరైనా మాట్లాడుతుంటే వెయిట్ మాట్లాడినివ్వండి, ఒకసారి ఆగో ఇట్లాంటివి చాలాసార్లు వాడారు ఆయన. ఇప్పుడు అవి ఏమో అంటలేదనేసి ఎగ్జాంపుల్ కూడా చెప్పడు. ఆ చేంజ్ కూడా వచ్చింది ఆయన వల్ల. దానివల్ల ఆయనకి నెగిటివ్ అవుతుందేమో మేబీ అన్నట్టుగా. ఇంకా తర్వాత తనుజ ఏమంటుందంటే అది హార్ట్లోకి తీసుకుంది దివ్య, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అనేసి, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అనేసి ఈ అమ్మాయి దివ్య కొంచెం హార్ట్లోకి తీసుకుంది, నేనేం తీసుకోలే అనేసి బాధపడతా ఉంది. ఈ సీన్ కట్ చేస్తే ఆల్రెడీ డిస్కషన్లో ఉన్న దివ్య గారు అండ్ భరణి గారిది సీన్ చూపించారు, అది బెడ్రూమ్లోనే జరుగుతుంది. అప్పుడు ఈ సీన్ అయితే నిజంగా ధారావాహిక, అన్నా చెల్లెళ్ళ ధారావాహికది. అన్న ఏడవబోతున్న అన్న ఏడ్చిన చెల్లి, ఇది ధారావాహిక పేరు. మామూలుగా లేదు ఈ సీను, చూస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫన్నీగా. ఏమంటుందంటే దివ్య గారు భరణి గారితో, నేను ఫుల్ డే అంతా ఉండమంటున్నానా నాతో, నేను ఫుల్ డే అంతా ఉండమంటున్నానా కాదుగా, ఎప్పుడు ఉండమన్నాను. భరణి గారు నిన్ను ఇగ్నోర్ చేశానా దివ్య, ఏంటి దివ్య పిలిచినా రావట్లేదు, ఏమర్థం చేసుకోవాలి, ఫుడ్కి రండి అన్నా రారు, చేతికి ఇచ్చినా కూడా ఫుడ్ ఫేస్ కూడా చూడరు అనేసి ఏడుపు స్టార్ట్ చేశారు. దివ్య ఈవిడిది ఏం లేదు, ఎడిట్ అంటే ఈవిడ ఏడ్చింది అని ఫస్ట్ బ్రింగ్ ఇట్ ఆన్ అని, నేను మీ అందరూ ఏడ్చింది నేను ఏడను అనేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన అది వేసి ఏడుపులన్నీ వేస్తే ఒక 5-6 మిలియన్ల వ్యూస్ వస్తాయి. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరు చూసుకోండి, మీమ్స్ వేసేవాళ్ళు. అంత వైరల్, అంత స్ట్రాంగ్గా చెప్పిన ఆవిడ ఇంత ఎమోషనల్ అయిపోవడం అంటే నేను ఊహలకు అందట్లా ఏంట్రా ఈవిడని. ఇంకా ఏమన్నదంటే ఏదైనా వాళ్ళు అలా అన్నారని ఈ డెసిషన్ తీసుకున్నారా, లేక నాకు అలవాటు చేద్దాములే నన్ను దూరం పెడదామనేసి ఇలా చేశారా, చేసుకుంటే అలవాటు నాకేం ప్రాబ్లం లేదు అనేసి బయటికి క్రయింగ్ ఫుల్గా ఏడుస్తూ ఉంది. బయటికి వెళ్ళాక పెట్టుకుందాం, కావాలంటే ఈ రిలేషన్ వదిలేస్తా, మీకు ఓకే అంటే చెప్పండి. ఆ తర్వాత ఇంకో మాట, ఏదైనా చెప్పి చేయాలి అని నా ఫీలింగ్, అంతే. ఇంత మాటలో డిఫరెన్స్ ఉన్నా నేను కనుక్కోగలను, మీకు తెలుసో తెలీదో ప్రతిదీ నేను అబ్జర్వ్ చేయగలను, నేను కనుక్కుంటాను మనసులో డిఫరెన్స్ ఉంటే. ఆ తర్వాత ఇదే ఇంకా లాస్ట్ది, ఇది దీని గురించి చెప్పడం కూడా వేస్ట్, ఏదైనా చెప్పి చేయాలి. ఆ తర్వాత భరణి గారులా ఆయన కూడా ఏడుపు, అబ్బా ఇది కదరా, ఏడ్చిన చెల్లి ఏడవబోతున్న అన్న సీరియల్ ధారావాహిక అని, ఏంట్రా ఇంత క్రింజు, చూసే వాళ్ళకి చిరాకు దొబ్బు ఉంటుంది లైవ్ చూసే వాళ్ళకి, ఇదేంట్రా ఈయన ఆడడం ఏంది, ఆవిడ ఆడడం ఏంది, తనుజ గారు బాధపడి మళ్ళీ బయటకు పోవడం ఏంటి, అదే కంటెంట్ జరుగుతూ ఉంది, ఏడుపులు.
ఏమంటున్నారంటే నా సొంత చెల్లికి నా 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 సొంత చెల్లికి కూడా బయటికి వెళ్ళాక చెప్దాం అనుకున్నా, నీకన్నా బాగా చూసుకుందిరా అని అనేసరికి ఆవిడ కన్నీళ్ళు ఆవిడకు కన్నీళ్ళు గారిని. అప్పుడు భరణి గారు, ఒక్క టాస్క్లోనే ఫేవర్ చేశానా నీకు అసలు ఒక్క టాస్క్లో చేశానా? అది నిజంగా చేయలేదు. దివ్య గారికి ఏమి చేసింది, ఆవిడ ఇంకా చేయాలని మాట ఇచ్చి చేయలేదని ఫీల్ అయింది. అయినా కూడా ఆయన ఏదో చేసినట్టుగా వచ్చింది అనేది ఆయన బాధ, వీళ్ళు వచ్చి చెప్తున్నారని. తర్వాత దివ్య, ఎవరైనా అన్నారా చెప్పండి, నాకు ఫేవర్ చేశారని ఎవరైనా అన్నారా చెప్పండి, ఎవరన్నారు? వాళ్ళకి ఇచ్చి పడేస్తా ఇప్పుడే, నా గురించి కాదు, ఇచ్చి పడేస్తా, పిలిచి ఇప్పుడే ఇచ్చి పడేస్తా. తర్వాత ఇంకొకటి, దివ్య వాళ్ళు వచ్చిన పర్పస్ ఇది, భరణి గారు వాళ్ళు వచ్చిన పర్పస్ ఇది. ఆయేష ముఖం మీద చెప్తుంది కదా, బాండింగ్ కట్ చేస్తాను అందుకే టార్గెట్ చేస్తున్నాను ఆవిడే చెప్పింది కదా, వాళ్ళ పర్పస్ అది. ఇది ఎగ్జాక్ట్ పాయింట్. ఆయేష గారి స్ట్రాటజీ ఏమీ లేదు. ఏదో ఒక పాయింట్లో జనాల్లో నానుతున్న పాయింట్ ఇదే తీసుకొస్తున్నాం, జనాలు నెగిటివ్గా కొంచెం ఫీల్ అవుతున్న పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి రుద్ది గట్టిగా మాట్లాడి అబ్బా అనిపించేయాలనేది ఆవిడ స్ట్రాటజీ. ఆవిడ ఇంకా వర్స్ట్ స్ట్రాటజీలు వేసారు, దాని గురించి కూడా మాట్లాడతారు ఫర్దర్గా. నెక్స్ట్ ఈ వీడియోలో వస్తుంది ఇంకో మాట. సుమన్ శెట్టి గారు వచ్చారు, ఇది హైలైట్. సుమన్ శెట్టి గారు వచ్చి, అమ్మా దివ్యతో మీరు బాధపడుతున్నారని ఇప్పుడే తెలిసింది, అందుకే వచ్చా, ఏమవుతుందని వచ్చానమ్మా అనేసి మాట్లాడుతూ మధ్యలో కూర్చోమంటే, దివ్య గారు ఆవిడని డిస్టెన్స్లో పెట్టాను, ఇలాంటి మనిషి ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు అనేసి సుమన్ శెట్టి గారితో వెలుగుతా అంటారు, అదే మాధురి గారిని. తర్వాత మళ్ళీ తనుజ గారు వచ్చారు. తనుజ గారు వచ్చే లోపల మధ్యలో ఒక సిచ్యువేషన్ జరుగుద్ది. వీళ్ళిద్దరు ఏదో మాట అనుకోని ఈవిడ సీరియస్ అవుతారు, ఇంకొకసారి అట్లా చేశారని బాగోదు నా గురించి అనేసి అన్న తర్వాత వెంటనే సుమన్ శెట్టి గారు ఒక సెకండ్ ఉండి అరటి పనులు తెస్తాను, అరటి పనులు తేవడానికి పోయి నవ్వుకుంటూ ఉంటాడు ఈవిడ మాటలకి. నెక్స్ట్ తనుజ గారు వచ్చారు కదా, తనుజ గారు రాగానే ఇక్కడ చూడండి ఆవిడ స్ట్రాటజీ ఏం జరిగింది. తనుజ గారికి అర్థమైపోయింది సీన్, మనం ఫస్ట్లో ఉన్నాం, వీళ్ళు వచ్చి టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మనదంతా హైలైట్గానే ఉంది, మన బాగానే జరుగుతుంది, వాంటెడ్గా నా కోసం వచ్చి నా మీద టార్గెట్ చేస్తున్నారు అంటే మనం ఫస్ట్ పొజిషన్లోనో ఏదో టాప్లోనే ఉన్నామని మనకు అర్థమైపోయింది. తట్టు మాధురి గారు అమ్మ అంటున్నారు, మాధురి గారు క్లోజ్ కాబట్టి మాధురి గారు అబద్ధం చెప్పారని కూడా ఆవిడకి అర్థమైపోయి క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ ఈ రిలేషన్ కూడా అంత ఇదే ఉంటే నేను టాప్లో ఎందుకు పెడతారు అండ్ భరణి గారిని కూడా టాప్లో ఎందుకు చెప్తారు మాధురి గారు అండ్ ఈవిడొచ్చి ఆయేష సెకండ్ టైం బిగ్ బాస్కి వచ్చిన ఆయేష నన్ను ఎందుకు టార్గెట్ చేస్తే ఇవికి అర్థమైపోయి మన బాండింగ్ మార్చుకోవాల్సిన అవసరం లేదని క్లియర్గా ఫిక్స్ అయింది. రాగానే లోపలికి వచ్చి నానా 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 అనేసి పైకి వచ్చి ఇట్టే ఉంటా ఏమైంది అన్నట్టుగా మళ్ళీ నానా 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 అనేసి దగ్గరికి వెళ్తూ అట్లా యాక్ట్ చేస్తుంది లోపలికి వచ్చి. అదే టైంలో ఇంకోటి జరిగింది, ఇది చేస్తుంది కదా ఈ మాట అంటుంది కదా, నేను చేస్తా. అప్పుడు ఇలా అంటుంటే దివ్య నువ్వు సూపర్ రా, దివ్య నువ్వు సూపర్, అంతే ఉండాలి మనం, ఎవరికి భయపడేదని. ఆ తర్వాత తనుజ నేను చేస్తా, తనుజ కూడా అంటే దివ్య నేను కూడా చేస్తా, తనుజ బరాబర్ చేస్తా, దివ్య వచ్చి అంతే ఏం చేస్తారో చేసుకొని నేను చేస్తా, గంటకు ఒకసారి అన్నయ్య 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 అంట. తనుజ కూడా నానా 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 అంట, ఎవడేం పీక్కుంటాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ స్ట్రాటజీ ఇన్ ద సెన్స్ ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళు ఏదో అంటున్నారు, వాళ్ళు స్ట్రాటజీ పెట్టుకొని వస్తున్నారు, మనం గేమ్ దాంట్లో ఇంకా తీసుకురారు. ఇప్పటి వరకు వచ్చిన నెగిటివ్స్ వాళ్ళకి అర్థమైపోయినాయి. నానా అనేది అది పెద్ద ప్రాబ్లం కాదు, గేముల్లో నాకు నువ్వు చేసుకోకపోతే వెనక్కి వెళ్ళి అలగడం మాట్లాడడం ఏడవడం ఇవి వర్కౌట్ కావట్లేదు, ఇవి నెగిటివ్ అనేది అర్థమైంది. ఇక్కడ నుంచి అది చేయరు. కానీ అలాగన్నారని చెప్పి మనం ఇక్కడ బాండింగ్ కట్ చేసుకుంటే రేపన్న రోజు వచ్చి చూసారా మీ నాన్న ఇప్పటిదాకా బాగుండి మేము వచ్చి చెప్పగానే మీ బాండింగ్ కట్ చేసుకుని దట్ ఈస్ స్ట్రాటజీ గేమ్ అనేసి అన్న అంటారు. ఆయన్నే కాదు వీళ్ళని కూడా అంటారని వీళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి మనం ఆ బాండింగ్ కంటిన్యూ చేద్దాం, చిన్న మిస్టేక్స్ ఏదైతున్నాయో దాని బాండింగ్ చుట్టూ గేమ్ చుట్టూ తిప్పుకోకుండా ఉందామనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అది వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా మాట అన్నారంటే దివ్య భరణి గారితో బాగోదు చెప్తున్నా, ఈ చెత్త సలహాలు వింటే మాత్రం బాగోదు, అసలు నడిచేటప్పుడు అరటిపండు తొక్కేసేస్తా, ఇప్పుడు ఆల్రెడీ భుజాలు పోయాయి, ఈసారి కాళ్ళు చేతిలో పోతాయి, ఇంకొకసారి మాట్లాడితే బాగోదు. ఆ మాట అన్న తర్వాత ఆయన పోయి అరటిపండు తీసుకొస్తారు, ఆఖరి అరటిపండు తెస్తారని నవ్వుకుంటా. తర్వాత సరికి దివ్య గారు భరణి గారితో ఈ మాట అన్న వెంటనే తనుజ గారు వస్తారు, మాకెవరు లేరనుకున్నారా అనేసి. అప్పుడు ఇమాన్యులు భరణి తనుజ గారు బయట నుంచి వస్తూ ఉంటారు, కొంచెంసేపు ఆగి మాకెవరు లేరనుకున్నారా ఇమాన్యుల్తో అనేసి అంటూ ఉంటే ఇమాన్యుల్ వెనకనే వస్తూ ఉంటారు. అప్పుడు ఇమాన్యుల్తో పనిచేస్తుంది చూడండి, ఇమాన్యుల్ స్ట్రాటజీకి రివర్స్ స్ట్రాటజీ లాగా వేస్తారు. ఇక్కడ ఏమంటారంటే ఇమాన్యుల్ వెనకనే వస్తే ఇమాన్యుల్ ముందు తనుజ నానా ఇమాన్యుల్ వెనక వస్తున్నాడు, తనుజ ముందు వస్తే నానా అనుకుంటూ వస్తుంది. ఇమాన్యుల్ నువ్వు కూడా మా కుటుంబం, ఇమాన్యుల్ వచ్చి ఇమాన్యుల్కి వస్తుంటే రా ఇమాన్యుల్ నువ్వు కూడా మా కుటుంబమే కదా, రా
నువ్వు కూడా మా కుటుంబమే, నువ్వేం తక్కువ కదా, వచ్చేసి మా కుటుంబమే అని. అంటే అందరూ కుటుంబమే కదా, నువ్వు కూడా భరణి గారితో క్లోజ్గా ఉంటాయి కదా, నువ్వు కూడా కుటుంబమే కదా, రా 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 అనేసి అనగానే భరణి గారు రివర్స్ ఫామ్లా కనిపెట్టావుగా తనుజ, భలే రివర్స్ ఫామ్లా కనిపెట్టావు వాళ్ళకి అనేసి అంటాడు. అదే కరెక్ట్గా రివర్స్ ఫామ్లానే. అతను ఎందుకో కుటుంబం వన్నగారి ఆ పాట పాడుతూ ఉంటాడు. అప్పుడు రా నువ్వు కూడా మా ఫ్యామిలీ రా అంటాడు. వీళ్ళందరూ నవ్వుకుంటారు. కరెక్ట్ స్ట్రాటజీ, రివర్స్ స్ట్రాటజీ చేసామని. ఎందుకంటే అతను మాట్లాడుకుంటూ ఉంటారు. అది పెద్ద సీన్ కాదు, ఇంకా వీళ్ళు లైట్ తీసుకుంటున్నారు, వీళ్ళు అట్లా. అప్పుడు అది పెద్ద సీన్ కాదు కదా. తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ ఫైవ్ స్టార్ ఉత్సాహం ఆట ఈట అది ఇది చూసి మీలో ఉత్సాహాన్ని చూసి బిగ్ బాస్ ఏదో చెప్తాడు, ఇంత పొడుగు నేను చెప్తాడు, ఆయన చేయాలనుకున్నది చేస్తాడు. వీళ్ళకి ఇద్దాం అనుకోండి క్యాప్టెన్సీ కంటెండర్స్, మీ ఉత్సాహం చూసి ఇస్తున్నాను. ఉత్సాహం ఇన్ ద సెన్స్ నిమిషానికి ఒక గొడవ, రోజుకు 2-3 గొడవలు, ఇంకేదో చేశారు కదా, అది చూసి ఇస్తున్నా అని చెప్తాడు. క్యాప్టెన్సీ కంటెండర్స్ మిమ్మల్ని చేసేస్తున్నా. బిగ్ బాస్ చూడండి ఎంత దారుణం. నిఖిల్కి క్యాప్టెన్సీ కంటెండర్ది ఒక అతనికి ఇచ్చిన ఇమ్యూనిటీ పవరే, అతనికి ఇచ్చిన పవర్ ఏంటి, క్యాప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్ కావచ్చు. మీకు ఆల్రెడీ ఉంది కదా అంటాడు, అది వాడుకోమన్నట్టు చెప్తాడు బిగ్ బాస్. అది ఇప్పుడు కాకుండా వేరే టైంలో ఎప్పుడైనా వాడుకొని ఇవ్వచ్చుగా, అది ఇప్పుడే వాడిచ్చేస్తుంది చూడండి. షాక్ నేను. అతను ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్, ఈ పర్టికులర్ వారంలో వాళ్ళు గెలిచే టాస్క్ ఇచ్చాడు. ఇతను నార్మల్గా సెలెక్ట్ చేసి ఫర్దర్గా ఎప్పుడైనా క్యాప్టెన్సీ కంటెండర్ వాడుకోమని చెప్పుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ కంటెండర్ అనేసి పక్కన పెట్టేసి మిగతా 5 మంది కలిసి ఇంకొక 5 మందిని అవతల వాళ్ళ టీంలో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ అ టాస్క్. సెలెక్ట్ చేసుకొని మీరు టాస్క్లు ఆడిన తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారని చెప్పలే. జస్ట్ మీరు ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఉన్న మిగిలిన వాళ్ళు అంటే ఆల్రెడీ హౌస్ మేట్స్లో వైల్డ్ కార్డ్స్ 5 మంది కలిసి నిఖిల్ కాకుండా 5 మందిని సెలెక్ట్ చేసుకోవాలి. అది చెప్తారు బిగ్ బాస్. అది చెప్పిన తర్వాత చూద్దామంటారు. మీరు మాత్రం క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు ఆల్రెడీ అన్నట్టుగా. టాస్క్కి క్యాప్టెన్సీ కంటెండర్స్ అవ్వాలా, ఫైనల్ క్యాప్టెన్సీ కంటెండర్స్ కాదు, ప్రస్తుతానికి అయ్యారు, కంటెండర్స్ అయ్యారు. నిఖిల్ మాత్రం డైరెక్ట్ కంటెండరే. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరిగిందంటే డిస్కషన్ జరుగుతున్నాయి. వీళ్ళు వెళ్ళి పక్కకెళ్ళి మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ మాత్రం సోఫాలు కూర్చుంటాడు. కొంచెం సేపటి తర్వాత బిగ్ బాస్ వెళ్ళి నువ్వు కూడా కావాలంటే అంటాడు. ఇక్కడ ఏమంటారంటే మాధురి గారే ఫైనల్ గిడ్జిమెంట్ అంతా అందరికంటే అజమాయిషీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. మాధురి గారు వాళ్ళకి ఎవరు నచ్చట్లా. మాధురి గారు ఏమంటున్నారంటే మనకి వాళ్ళతో పెడతారేమో, మనకి టాస్క్ పెడతారేమో, సో వీక్ వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఓకేనా? తనుజ ఎలా వచ్చినా ఈజీ ఉండేలా చూసుకుందాం. ఆయేష ఎలా వచ్చినా ఈజీగా ఉండేలా చూసుకోమంటది. గౌరవ్ ఎస్ వీ నీడ్ టు సెలెక్ట్ ద వీక్. ఈ గౌరవ్ మాత్రం నసపెడతా ఉండి మధ్యలో ఎస్ నో ఈ మధ్యలో యారు ప్లీజ్ నువ్వు కామ్ ఉండు, ఫస్ట్ లిజన్ టు అస్. అందరూ ఇరుచుకుంటున్నా ఉన్నారు. ఈ ఇసుక్కోవడంలో కూడా హైలైట్ ఇసుకోవడం ఏంటంటే ఇలా మాట్లాడుతుంటూ పక్కనే ఉంటారు. ఎవరు మన మాధురి గారు ఇట్లా కొడుతుంటారు. చిట్టి దెబ్బలు కాదు, పెద్ద దెబ్బలే కొట్టి గౌరమ్మ నువ్వు విను గౌరమ్మ. ఆ తర్వాత వచ్చేసరికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మాధురి గౌరవ్ వచ్చి ఎస్ వీ నీడ్ టు సెలెక్ట్ వీక్ అనగానే మాధురి నువ్వు విను నాన్న, వెయిట్ నువ్వు విను ఫస్ట్ అంటే వెంటనే డెమాన్ వచ్చాడు. పాపం డెమాన్ విధాలా ట్రై చేస్తాడు పాపం. క్యాప్టెన్తో మీరు కొంచెం ఆలోచించుకోండి, మీరు డిస్కషన్ చేస్తున్నారు దాని గురించి అంటారు. దాని గురించి మాట్లాడుతారు. సరే ఇతర చెప్పంటారు వాళ్ళు గ్రూప్ కలిపి. ఇప్పుడు క్యాప్టెన్ అనేవాడు మీ మాట కూడా పట్టించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడిని సెలెక్ట్ అంటే నేను మీతో క్లోజ్గా ఉన్నా, నన్ను కూడా సెలెక్ట్ చేయొచ్చు కంటెండర్గా చెప్పడానికి ఇండైరెక్ట్ చెప్పడం వస్తే ఆయేష తెలుసు పవన్ వెళ్ళు అనేసి అంటది. సాయి కొత్తగా చెప్తావా లేదా ఏంటి అదే చెప్తావు, సరే అనుభో అనేసి అంటారు. పని ఇంకా మనోడు నవ్వు కూడా వచ్చేస్తాడు. తర్వాత మాధురి గారు భరణిని తీసుకుందామా, వీ కెన్ మ్యానిపులేట్ హిమ్ భరణిని తీసుకుందామా అనగానే సాయి మ్యానిపులేషన్ దాకా ఎందుకండి, జస్ట్ కంటెండర్ దాకా సెలెక్ట్ చేయండి ఫస్ట్. సాయికి మాధురి గారికి పెద్ద గొడవ వద్దు, వెరీ సూన్ చూసుకుంటూ ఉన్నాడు. సాయి నచ్చుతున్నాడు నాకు. తర్వాత సరికి అందరూ వద్దు మాధురి వల్ల చూడండి, మాధురి గారికి ఫేవరెటిజం ఎక్కువ, పడకపోతే పడినట్టే ఉంటున్నారు. ఫేవరెటిజమే. ఇప్పుడు మాధురి గారు ఏమన్నారంటే ఆయేష కూడా రాము వద్దంటది. ఇక్కడ చూడండి ఆయేష ఎన్ని డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తారంటే ప్రతిసారి డబుల్ స్టాండర్డ్స్ క్లియర్ కనపడుతున్నారు ఆయేష గారు. ఇక్కడ రాము వద్దు. రాముతో బాగా క్లోజ్గా ఉంటారు ఆవిడ. రాముతో భయంకరమైన క్లోజ్గా ఉంటున్నారు, బాగా బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటున్నారు, ఫ్రెండ్ లాగా ఉంటున్నారు, ఫుల్ క్లోజ్. మీరు గమనించి ఉంటారు. ఇక్కడికి వచ్చి రాము వద్దు, ప్లస్ రాము స్ట్రాంగ్ కూడా వాడొద్దు అనేసి అంటది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత మాధురి గారు డెమాన్ని తీసుకుందామా అనగానే అందరూ వద్దు ఎంత భయపడుతున్నారు చూడండి, వద్దు అందరూ. తర్వాత రమ్య డెమాన్ని తీసుకుందామంటే అందరూ వద్దంటే రమ్య ఒక పాయింట్ యాడ్ చేసి ఆయన గెలిపిద్దామా ఏంటి ఆడిందుకు వాళ్ళేదాన్ని మాధురి ఇమానియల్ వద్దు ఇమానియల్ అని అడగగానే అందరూ
వద్దు అంటారు. దివ్య, అందరూ దివ్య అంటుంటారు, దివ్యాన్ని తీసుకున్నాం అందరూ యాక్సెప్ట్ చేస్తారు, దివ్యాన్ని తీసుకున్నాం. మాధురి గారు వద్దు, ఇంకోసారి థింక్ చేయండి, ఎందుకు దివ్య ఎందుకు వద్దు, ఇంకోసారి థింక్ చేయండి. ఇంకో మాట అంటారు సాయి, దివ్య ఎందుకు వద్దండి, సాయి గెలుకుతున్నాడు ఆవిడ్ని నైస్గా, ఏదైనా ఆవిడ ఎత్తితే దానికి రీజనింగ్ అడగడము, అలా ఎందుకు ఇలా ఎందుకు అని అడుగుతున్నాడు. ఆవిడకి మండద్దు ఒకరోజు, ఏ గొడవ పెట్టుకొని చూస్తున్నావా ఏంది అనేసి అంటారు. అప్పుడు ఈయన కూడా మామూలు సీరియస్ క్యాండిడేట్ కాదు, మా సాయి కూడా చూడడానికి అట్టున్నాడు. కానీ ఇంకా అనగానే ఎందుకు వద్దనుకుంటున్నారు అనగానే దివ్య, లేటర్ మనకి సపోర్ట్ చేయడమే కదా, అదే ప్రాబ్లం వద్దు, దివ్య అయితే మాట ఏందేమో, దివ్య ఒక్కటే వద్దు, మిగతా వాళ్ళు ఊరినే తీసుకోండి, ఎందుకంటే దివ్య అంటే పడదు కాబట్టి. ఇంకో మాట్లాడాడు సాయి, తనుజ కూడా చేయదు కదా అట్లా అనుకుంటే తనుజ ఎందుకు తీసుకుంటున్నారు, ఆ పాయింట్ ఎందుకు వేసాడు తెలుసా, తనుజకి ఆవిడకి క్లోజ్ కనపడుతుంది, దివ్యకి ఆవిడ క్లోజ్ లేదు, సో అది లాక్ చేద్దామని అన్నాను. మరి తనుజ కూడా అట్లా చేయదు కదా, తనుజ ఎందుకు తీసుకుంటున్నాం మరి అనగానే ఆవిడకి మాట్లాడదు. నెక్స్ట్ సరికి ఇవంతా వదిలేయండి, ఇవన్నీ స్ట్రాటజీలు అండి, ఇంత దూరం ఆలోచించదు మీరు అనగానే మాధురి, ఇప్పుడు కూడా చెప్పింది వాళ్ళతో మాట్లాడింది అని, ఇప్పుడు కూడా నిన్ను ఆ దివ్య వాళ్ళతో నేను మాట్లాడిన అది ఇది అంటుంది, అలాంటి పిల్లల్ని తీసుకుని మనం ఏం చేస్తామో అది ఇది అనేసి అంటుంటే, అప్పుడు సాయి ఇంకో మాట ఏమంటే, ఇమానుయేల్ అదిరిపోయేటట్టు, ఇమానుయేల్ తీసుకున్నాం అంటది మాధురి గారు, ఇమానుయేల్ తీసుకున్నాం మరి, అయ్యా స్వామి ఇమానుయేల్ అదిరిపోయేటట్టు ఆడతాడు చూసావా, ఇమానుయేల్ అయితే సరిగా ఆట కదా అంటది మాధురి గారు, తీసుకోవచ్చు మనం, ఇమానుయేల్ అదిరిపోయేటట్టు ఆడతాడు, నీకేం తెలుసు మాధురి గారు, మీకు ఎంతెంత మాట్లాడుతున్నాడంటే ఫస్ట్ వీళ్ళిద్దరికి మధ్య పీకల పట్టినంత గొడవలు వస్తాయి. మీకేంటి మాధురి గారు, మీరు సగం హాఫ్ తెలుసు, అదే ప్రాబ్లం మీద గొడవ వదిలేయండి, అసలు గొడవల గురించి వదిలేయండి, ఆవిడకి మీకు గొడవలు ఇవన్నీ వదిలేయండి. ఇంకా గట్టి మాట హైలైట్ మాట ఏమంటుంది తెలుసా, మీకు దివ్య గారికి ఉన్న గొడవలు ఇవన్నీ రేపొద్దున ఏదైనా ఉండొచ్చు, వదిలేయండి, రేపొద్దున మీ ఇద్దరే బాగా క్లోజ్ అవ్వచ్చు హౌస్లో, దానికి ఎందుకండి ఈ ఆటలు అది చూపించబాకండి అనేసి పెద్ద మంచి మాట మాట్లాడుతాడు నెక్స్ట్ లెవెల్లో. దానికి మాధురి గారు, నాకు తెలిసి బిగ్ బాస్ క్యాప్టెన్గా మనలో ఒకరిని చూడాలనుకుంటున్నాడు, మీకు అర్థం కావట్లా, అందుకని మనల్ని డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్ చేశాడు, కాబట్టి మనకి ఈజీ టాస్క్ ఇస్తాడు, మనం గెలిచే టాస్క్ ఇస్తాడు, చూస్తూ ఉండండి. ఆ తర్వాత వచ్చి ఫైనల్గా సెలెక్ట్ చేశారు దివ్య, తనుజ, భరణి, సుమన్, సంజన గారిని సెలెక్ట్ చేశారు. సాయి మనోడు గౌరవ్ ఇంటరప్ట్ చేస్తూ ఉంటే గౌరవ్ ఒకటే, డోంట్ ఇంటరప్ట్ గౌరవ్, పొచ్చటి సార్లు అరిచారు స్వామి గౌరవ్ని అందరూ, అయినా కూడా మనోడు సైలెంట్గా స్మూత్గా ఇన్నోసెన్స్ స్పేస్ పెట్టే బాగా ఆడాడు. నెక్స్ట్ లెవెల్ పాపం మనోడికి సింపతి వర్కౌట్ అవుద్ది, గౌరవ్కి మంచి ఫాలోయింగ్ వస్తుంది, వెరీ సూన్ రాబోతుంది నాన్ స్టాప్గా యాడ్ అవుతూ ఉన్నారు ఫాలోవర్స్. ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్ వల్ల, తెలుగు నేర్చుకోవాలన్న తపన వల్ల వీళ్ళందరూ అతను నేర్పించలేక, అతనికి మీనింగ్లు చెప్పలేక అల్లాడిపోతున్నాయి చూసి, అతను ఏదైనా మాట్లాడితే అర్థం కాక ఎక్స్ప్రెషన్ పెడితే నువ్వు ఆగు అనేసి అతని ఒపీనియన్ కూడా ఇంట్లో ఈవెన్ ఆడ అవసరం లేదులే అనేసి అన్నారు మాధురి గారు. ఆడిన సెన్స్ మాధురి గౌరవం ఏం అవసరం లేదు, మనం డిస్కస్ చేద్దాం అనుకునే సీన్లో కూడా ఉన్నారు నిన్న, అతనికి ఎలాగ అర్థం కాదని పాపం అవాయిడ్ చేస్తున్నారు, అది జనాల్లోకి ఎక్కుతుంది బాగా నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ సరికి నిఖిల్ కూడా వచ్చాడు మాట్లాడుతున్నారు, గౌరవం డెఫినెట్లీ హెల్ప్ అస్ అది ఇది అనేసి అన్నాడు. గౌరవం వచ్చి ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీవన్, నాకు ఎవరైనా ఒకటే, నో ప్రాబ్లం. డెమాన్ వచ్చి గౌరవ్ నాకు ఎవరు సపోర్ట్ లేదు గౌరవ్, కొంచెం చూడు గౌరవ్ నువ్వైనా అది ఇది అడిగి 2 times అయ్యావు కదా అంటే, సరే అయితే నెక్స్ట్ టైం అయినా. ఇక్కడ నాకు డెమాన్ పోంది రీతు చౌదరి గారి దగ్గర బాగా నచ్చింది అంటే, రీతు చౌదరి కూడా అందరికాడికి వెళ్ళి ఇప్పుడైతే ఓకే కానీ నెక్స్ట్ టైం కన్సిడర్ చేయండి ఆయేషా, నెక్స్ట్ టైం కన్సిడర్ చేయండి అని అందరినీ రిక్వెస్ట్ చేశారు. డిమాండ్ పోను కూడా నెక్స్ట్ టైం కన్సిడర్ చేయండి, ఈసారి వదిలేసామని అందరినీ కన్సిడర్ చేశారు. గేమ్ మీద ఉన్న ఇష్టం, ఆ క్యూరియాసిటీ, ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఇది ఏదైతే ఉందో ఆ ఎంతూజియాజం అది నచ్చింది వాళ్ళిద్దరు నాకు. నెక్స్ట్ వచ్చరికి ఆయేషా డెమాన్తో కూర్చొని ఇవే ఓవర్ స్ట్రాటజీలు వేస్తున్నారు, ఓవర్ ఈవిడ ఏం చేస్తుంది తెలుసు, డెమాన్తో కూర్చోబెట్టి డెమాన్ అడుగుతున్నాడు, ఇట్లా కొంచెం చూడొచ్చు కదా ఎందుకు తీసుకోదంటే, డెమాన్ నీతోనే తప్పు ఉంది డెమాన్, నిన్ను సెలెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ రీతుతో ఉన్నావనే కారణమే అనేటట్టు అంటుంది. అదే కారణం చెప్తుంది. యాక్చువల్గా ఇతను బాగా స్ట్రాంగ్ పర్సన్ అయ్యి ఉండి ఇతను తీసుకోవద్దని అందరూ ఫిక్స్ అయిపోయి ఈవిడితో సహా వద్దు వాడిని గెలిపిస్తారా ఏంటని రమ్య కూడా అంటే, ఇతను తీసుకోపోవడానికి రీజన్ అక్కడ వేరే ఉంటే నువ్వు ఇక్కడ కూడా ఓవర్ దొంగ స్ట్రాటజీలు వేస్తారు ఆవిడ, ఇక్కడ కూడా రీతు వల్లే నేను తీసుకోలేదు అనేటట్టు పోట్రా చేస్తున్నారు. ఇక్కడ కాదు నాకు దొంగ స్ట్రాటజీ అనిపించింది, మళ్ళీ నెక్స్ట్ సీన్స్లో అనిపిస్తుంది నాకు ఏంట్రా ఈవిడ ఇలా చేస్తున్నారని. అక్కడ చెప్తారు స్ట్రాంగ్ అని తీసుకోకపోతే, ఇక్కడ నేను తీసుకోపోవడానికి కారణాలు ఉంది రీతు వల్ల అన్న సెన్స్లో పోర్ట్రే చేస్తుంటారు ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసరికి ఆయేషా నిన్నైతే స్ట్రాంగ్ ప్లేయర్ అని తీయలేదు, స్ట్రాంగ్ ప్లేయర్ మీద తీయలేదు, అదే ప్లేయర్ కింద తీశారు యాజ్ పర్ ద లైవ్. స్ట్రాంగ్ ప్లేయర్ అనేది తీయలేదు, ఫస్ట్ ఇమానుయేల్ని తీసుకున్నాము, తర్వాత దివ్యకి ఫెయిర్ ఛాన్స్ అని ఇవ్వలేదని మళ్ళీ వెళ్ళి దివ్యాని తీసుకున్నాము, ఫస్ట్ అయితే ఇమానుయేల్ని అనుకున్నామని చెప్తారు. ఆ తర్వాత ఆయేషా నువ్వు మారాల్సింది చాలా ఉంది, నువ్వు మారు ఫస్ట్, దానికి సంబంధం లేదు, అది ఆల్రెడీ చెప్పేసింది, పదే ఎక్కిస్తూ ఉంది మారు అంటే ఆ రీతుకు దూరంగా ఉండు అని చెప్తా ఉన్నారు. ఈ ఛాన్స్కి దానికి సంబంధం లేదు, ఈ ఛాన్స్ బలవంతులనే తీస్తారు. నెక్స్ట్ రెహమాన్ నువ్వు భలే మాట్లాడుతుండు, నువ్వు రాము మాట్లాడుకున్నారు కదా, మేము అంతే కదా మాట్లాడుకున్నాం, ఇంకా అంతకంటే ఏమున్నాయి అంత క్లోజ్ ఏం లేవంటే, నీతో ఉండేవాళ్ళు ఎవరైనా
ఎవరు నీతో ఉండే వాళ్ళు ఎవరు, నీతో ఉండడం వాళ్ళు ఎవరని థింక్ చేయి డెమాన్, అది థింక్ చేయి, నీ ఇష్టం ఇంకా తర్వాత అనేసి అన్న తర్వాత నువ్వు ఒక షెల్లో ఉండిపోతున్నావు, దాని నుంచి బయటికి రా, లౌడ్ కావాలి, కనపడాలి. ఇది బాగా చెప్పింది. కొంచెం బాగా గట్టిగా మాట్లాడాలి, నువ్వు ఎక్కువ కనపడవు, ఫోకస్ అవ్వు, అది కొంచెం మిస్ అవుతుంది అనేసి అది బాగా చెప్పారు ఇంట్లో. నెక్స్ట్ రమ్య వచ్చిందండి. మన రమ్య మోక్ష గారు వచ్చారు. వచ్చి డెమాన్ పోన్తో మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి బాగుంటుంది మొత్తం, ఒక్కొక్కటి కూడా బాగుంటుంది. ఇంకా లెంత్ ఉంది, చాలా లెంత్, మనం ఏం చేయలేము. ఇంకా ఫుల్ లెంత్ వీడియో, చాలా కంటెంట్ ఉంది. మీరే ఊళ్ళకి అంత ఏంట్రా ఇంత కంటెంట్ అని. రమ్య వచ్చారు డెమాన్ పోన్తో, నిన్ను ఎవరు విడగొట్టట్లేదురా బాబు, నీకోసం వచ్చావు, నీకోసం ఆడు. దీనికి ముందు ఏదో జరిగింది ఎపిసోడ్ వేస్తారు, నిన్ను ఎవరో విడగొట్టలేదురా బాబు, నీకోసం వచ్చావు, నువ్వాడు. ఈవిడ కూడా రీతుకు దూరం ఉండు అని చెప్తున్నారు. దీని వెనక ఉన్న కథా కమామిస్ ఏంటంటే నెక్స్ట్ సీన్స్లో వస్తాయి. అనగానే డెమాన్, నేనేం రోజంతా ఉంటున్నానా, తనుజతో ఉండట్లేదని, నేను తనుజతో కూడా ఉంటున్నాను కదా అనగానే, లేదు కదా అందరితో ఉంటున్నాను అనగానే ఆవిడ వింటా ఉంటారు. ఈ డిస్కషన్ కట్ చేసి ఇంకో డిస్కషన్లోకి వెళ్తారు కళ్యాణ్ మాధురి గారితో. ఇక్కడ చూడండి, కళ్యాణ్కి మాధురి గారికి, కళ్యాణ్కి రమ్య మోక్ష గారికి డిఫరెన్స్ చూడండి. కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడని అంటారు, కళ్యాణ్ వచ్చేసరికి ఈ ప్రొఫెషన్ పెట్టుకుని అమ్మాయిలు వెనక తిరుగుతున్నాడు, గీకుతున్నాడు ఈవిడంటారు. వెనక పక్క ఇతనంటే పడట్లేదు. కానీ కళ్యాణ్ వెళ్ళి కన్సర్న్ చూపించి ఫస్ట్ అడుగుతాడు, మమ్మల్ని నన్ను తీసుకోలేదండి, తీసుకుంటే బాగుండని ఒక మాట అడిగాను, మీరు ఆల్రెడీ కెప్టెన్ కదండి అది అనేసి బాగా మాట్లాడతారు ఆవిడ కూడా, మాధురి గారు కూడా. అప్పుడు క్లియర్గా నన్ను తీసుకోపోయారు కానీ మీరు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి, నన్ను కాకపోయినా, నేనంటే కెప్టెన్ కాబట్టి వదిలేండి, మీకు స్ట్రాంగ్ కాబట్టి డెమాన్ని ఇమాన్ని వీళ్ళు తీసుకోవాలి కదా, ఎందుకు మిస్ చేశారు? ఏదైనా టాస్క్ వచ్చి మీకు సపోర్ట్ టాస్క్ వస్తే మీ వెనక నిలబడాలంటే స్ట్రాంగ్ వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, అది ఎందుకు ఆలోచించలేదు అనేసి సలహా ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాడు. జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటాడు, తీసుకోకపోయినా పర్లేదు అన్నట్టుగా. ఇతనేమో అంత మంచిగా ఉంటే మేడం అంటా ఉంటే వెనక పక్క వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉండే చూడండి. అది అనిపించింది నాకు. ఇంకా చాలా జరుగుతున్నాయిలేండి. నెక్స్ట్ వచ్చి అయిపోయిన తర్వాత టాస్క్ జరిగిందండి. టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్లో ప్రతి రౌండ్లో వీళ్ళే గెలిచారు. ఈ టాస్క్ గురించి చాలా కాంట్రవర్షియల్ ఉన్నాయి. నైట్ ఎపిసోడ్లో మాట్లాడతాం, నైట్ రివ్యూలో మాట్లాడతా. ఇక్కడ మాట్లాడితే ఎక్కువ వద్ది, వాటి గురించి మాట్లాడతా. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మొత్తం వరుసగా 4 రౌండ్లు పెడితే 4 రౌండ్లు వీళ్ళే గెలిచారు, వైల్డ్ కార్డ్స్. అల్లవోకగా గెలిచారు. ఆ సైడ్ కొంచెం ఎక్కువ ఆడింది సుమన్ శెట్టి అన్న, అండ్ కొంచెం తనుజ గారు కూడా ఒక రకంగా ఆడారు. ఇంకంతే, మిగతా వాళ్ళందరూ పాపం వాళ్ళ వల్ల కాలే. వీళ్ళు ఎఫర్ట్స్కి ఆ గౌరవం ముందు ఆ సాయి శ్రీనివాస్ కనపడడానికి సన్నంగా ఉంది కానీ మామూలు కట్అవుట్ కాదు. కట్అవుట్ చిన్నది ఉన్నాయి, ఎఫర్ట్స్ బాగా పెడుతున్నాయి, గట్టిగా పెడుతున్నాం. ఇంకా రమ్య మోక్ష గురించి చెప్పాలంటే లిటరల్గా హౌస్ అంతా షేక్ అయిపోయారు లిటరల్గా. ఎందుకంటే కథలుగా చెప్పుకుంటున్నారు అమ్మాయి గురించి. ఏంటయ్యా స్వామి, ఆ పిల్ల గేమ్ చేంజర్ అంటున్నారు వాళ్ళ టీంలో వాళ్ళే. ఆ పక్క ఆపోజిట్ టీంలో భరణి గారు కూడా ఆ అమ్మాయి గేమ్ చేంజర్, నన్ను ఆపేసింది లిటరల్గా, ఆయన్ని ఆపేసిందంట. ఒక్కొక్క రౌండ్లో సంజన గారిని ఆపేసింది, ఒక్కొక్క రౌండ్లో దివ్య గారిని ఆపేసింది, ఒక్కొక్క రౌండ్లో భరణి గారిని ఆపేసింది. నెక్స్ట్ లెవెల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయ్యా. ఫిట్ మాత్రం ఒకటే, కొంచెం ఓవర్ మాటలు, ఆ ఓవర్ యాక్షన్ మాటలు, ఆ ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు, కొంచెం అతి మాటలు ఉన్నాయి. అవి తగ్గించుకుంటే షీ విల్ బీ ఇన్ టాప్ 5 అన్న ఫీలింగ్ వచ్చిందాక కట్అవుట్ని బట్టి. కానీ అది తగ్గించుకుంటే కనిపించట్లేదు ఆవిడ అసలు. ఇప్పుడు కూడా ఎందాక కూడా కళ్యాణ్తో కొంచెం వెటకారంగా ఓవర్గా మాట్లాడారు. దాని గురించి నెక్స్ట్ వీడియో చెప్తా. అందరూ పొగుడుతున్నారు, నిజంగా అంత బాగా ఆడారు. రమ్య గారు సూపర్ ఆడారు. నెక్స్ట్ వచ్చరికి బాత్రూంలో చాలాసేపు కామెడీ జరిగింది. సాయి శ్రీనివాస్ది, గౌరవ్ది అండ్ మన ఆయేషాది ఫన్నీగా. గౌరవ్ తెలుగు గురించి ఆడికి చెప్పాలంటే ఏంట్రా రే పట్టుకోరా అంటే నిన్నే పట్టుకునే తట్టున్నాడు రా వాడికి ఏం అర్థమవుతుందిరా, వాడికి చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. 75% వాడికి రాదురా లాంగ్వేజ్, నువ్వు ఏం చెప్తే ఏదో చేస్తున్నారా, వదిలేరా వాడిని ఎందుకురా అనేసి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత భరణి గారు చెప్పారు నిఖిల్కి ఆ అమ్మాయి స్ట్రాంగ్ అని. నిఖిల్కి చెప్తున్నాను, ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ నిఖిల్, వావ్ మామూలు స్ట్రాంగ్ కాదు. గౌరవ్ కూడా అంటాడు, ఐ గాట్ టు నో సీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఆ అమ్మాయి అనేసి మాట్లాడుతూ ఉంటాడు. తనుజ గారు మాధురి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏ రాజా ఇమానియల్ అక్క అనట్లేదా ఇక్కడి నుంచి? ఇది ఎందుకు వస్తుంది తెలుసా, ఇమానియల్తో పట్టుకున్నది ఆవిడ, గట్టిగా పట్టుకున్నది. మమ్మల్ని రిలేషన్ అంటావు, నువ్వు రిలేషన్స్ పెట్టుకోదని పట్టుకొని అక్కడెక్కడో వంట దగ్గర ఉంటే ఏ రాజా అంటారు కదా మాధురి గారిని, రాజా నేను ఇమానిల్ అక్క అంటాడా లేదా? నేను అక్క అంటలేదని కామెడీ చేస్తా ఉంటే అనట్లేదు, అక్కడి నుంచి నువ్వు మేడం అని పిలువు అనేసి ఫన్నీగా ఆడుకుంటా ఉంటే ఈవిడ అంటది మాధురి గారు, కాల్ మీ మాధురి మేడం అనేసి ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు తెలుసా ఇమానిల్, నేను నిన్ను అమ్మ అంటున్నానా? అమ్మ అంటలేదు, నాకు వద్దురా నాయన, నేనేం ఓల్డా, నన్నేం అవ్వరా అమ్మ అనాల్సిన అవసరం. అంటే వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు అనమాట లోపల. నువ్వు అమ్మ అంటున్నావు లేదు మాధురి గారిని, నువ్వు అక్క అనట్లేదు అనుకున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ సంజయ్ చెప్తున్నారు, ఇవి అడుగుతున్నారు అని అన్నారా లేదని. ఎవరు అనమలేదురా నాన్న, నేనేమన్నా ఓల్డ్ పర్సనా, మేడం అని అంటే చాలు అనేసి ఆవిడ నవ్వుకుంటూ చెప్పారు. ఇది ఫన్నీగా జరిగింది. నెక్స్ట్ జరిగి రాము ఈజీగా సేవ్ అయిపోతాం. రాము కాన్ఫిడెన్స్ చూడండి,
రాము కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది రోజు రోజుకి. రాము రిలేటెడ్గా ఈ హౌస్ మేట్లు ఎవరో అంటున్నారంట, అది నైట్ కూడా మనకు అర్థమైపోద్ది. ఈడు వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీలు సేవింగ్ ఆప్షన్లు నామినేషన్లో నుంచి తప్పించే ఎలిమినేషన్ తప్పించే పవర్స్ ఉన్నాయి కదా, ఆ పవర్స్ ఉన్నాయని చెప్పేసి ఫుల్ క్లోజ్గా తిరుగుతున్నాడు ఆయేషతో వాళ్ళందరితో అనే మాటలు వస్తున్నాయి. ఈజీగా సేవ్ అవుతా, నాకు తెలుసు నేను సేవ్ అవుతాను, ఈజీగా సేవ్ అవుతావు, దాని గురించి వదిలేసి అనేసి సుమన్ శెట్టి గారితో భరణి గారు చెప్తున్న. వీళ్ళు అనుకుంటారు పిచ్చోళ్ళు, నేను వాళ్ళ కోసం అవన్నీ తిరగడం నాకు అట్లాంటి బిహేవియర్ కాదు నాది, నేను ఎవరిని లెక్క చేయను అన్నట్టు చెప్తున్నాడు రాము. వాళ్ళ కోసం తిరిగి అంత మైండ్ కదా, వాళ్ళ కోసం తిరగట్లేదు మనోడు, కాన్ఫిడెన్స్ ఉంది సేవ్ అవుతానని. కానీ ఈ వీక్లో భయంకర డేంజర్ జోన్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు రాముతో ఏమంటారంటే ఎంటైర్ గేమ్లో గేమ్ చేంజర్ అంటే ఎవరు తెలుసా? రమ్య. మామూలుగా రాము అంటారు అవును సాయి కూడా అనిపించాడు నాకు, సాయి కూడా బాగా ఆడాడు అంటారు. భరణి గారు నాకైతే రమ్యని గేమ్ చేంజర్ అనిపించిందిరా, సూపర్ రా. సుమన్ శెట్టి గారు భరణి గారితో అన్న కొంచెంసేపు పెడతారు, అన్న ఆ రమ్య బాగా ఆడుతున్నారన్న, సాయి రమ్య బాగా ఆడుతున్నారు నువ్వు, ఎందుకంటే ఆయన ఫేస్ చేశాడు కదా వాళ్ళని, అందుకు చెప్తున్నాడు. తర్వాత సరికి సంజన గారు మాధురి తినండి రమ్య ఫుడ్ ఇంత సంజన గారు ఏం చేస్తున్నారంటే రమ్య గారికి సుమన్ శెట్టి గారికి ఫుడ్ వస్తుంది కదా బిగ్ బాస్ పంపిస్తుగా, ఏంటండి ఇది లెగ్ పీస్ తినండి, ఇది తినండి, అది తినండి, బిర్యానీ తినండి అని బతిలాడుతూ ఉన్నారు వచ్చేసి ఫన్నీగానే. అప్పుడు ఒక టైంలో ఏంటండి మాధురి గారు ఇంత డిసిప్లిన్ అంటే ఎట్లా, తినండి, నేనైతే ఇప్పుడు మానేశాను కానీ 6-7 టైమ్స్ డిసిప్లిన్ లేకుండా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా భయపడకుండా నేను ఏదేదో చేసేసాను హౌస్లో, మీరేంటండి చిన్న లెగ్ పీస్ తినండి, వద్దండి నేను అస్సలు తిననేసి అంటారు. దానికి ఆ ఫన్నీగా చెప్పుకుంటాం ఇంత డిసిప్లిన్ అయితే ఎట్లా అది ఇదని. తర్వాత దివ్య గౌరవతో అంటది, నువ్వు ఆవేశపడతా ఉంటావు స్వామి, నువ్వేంటి ఇంత ఆవేశపడతావు, ఎవ్వరి మాట ఏనో నువ్వు అది ఇదని. దానికి ముందు వీళ్ళందరూ కూడా అదే అంటుంటారు, ఇంత ఆవేశపడతా ఉంటాడు, ఓవర్ టెంప్ట్. ఒక్కసారిగా ఒక రౌండ్ గెలిచి రిమూవ్ తనుజ ఎవరిని పేరు చెప్పేస్తాడు, ఏయ్ మాతో డిస్కస్ చేయి, ఒక్కడే అనౌన్స్ చేస్తుంటాడు, ఒక్కడే అందరూ అతను డిస్కస్ గౌరమ్మ ఏంటమ్మా అంటుంటుంది, అందరు నవ్వుకుంటూ ఉంటారు, మనోడు ఆవేశపడుతూ ఉంటాడు గౌరవ్. దీని గురించి చెప్తా ఉంది. గౌరవ్ ఏమంటే నువ్వు ఆవేశపడుతున్నావు, మీరు మాట వినరు అనగానే ఆయనకి అర్థమైంది కదా అది. గౌరవ్ ఏమంటుంది అక్కడే సాయి కూర్చుంటాడు కింద, ఎందుకు నేను కాదు సాయిని చూపించి ఇది వినదు నేను వింటాను, ఇది వినదు సాయి గారు వినడు అన్నట్టు చెప్తా ఉంటాడు అతను మాటల్లో. తర్వాత సరికి ఇమాన్యుల్ సాయి గేమ్ బాగా ఆడావు సాయి, నువ్వు నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేసావు, చాలా బాగా ఆడావు సాయి, చాలా బాగా ఆడాడు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు సంజన గారు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. తనుజ గారు మాధురి గారు తనుజ గారి దగ్గరికి వస్తుంది, బయట కూర్చోంటే మాధురి గారు వచ్చి ఏమంటారంటే సంజన రా బయటికి రమ్మన్నాగా, నువ్వురా బయటికి రమ్మన్నా కదా, నువ్వు రా అంటే తనుజ సంజనానా అవును సంజన గారు రమ్మంటున్నారు మీరు రా అంటే తనుజ అంటది సంజనానా అనగానే నువ్వు రావాలా వస్తావా రావా, తనుజ గారు లోపల రమ్మంటా ఉంది. అప్పుడు మాధురి గారు అంటారు నువ్వు రాకపోతే పూల్లో దూకేస్తా, చచ్చిపోతా నేను, స్విమ్మింగ్ కూడా రాదు నాకు అనగానే రీతు ఏం కాదులే కాపాడుతుందిలే, దివ్య కాపాడదంటే ఆ దివ్య కాపాడదమ్మా కావాలంటే చచ్చిపో, కానీ ఆనందంగా ఉంటుందని చూస్తూ ఉంటుంది హ్యాపీగా, ఆ పిల్ల కాపాడుతున్నాను అనేసి దివ్య మీద ఎంత కోపం ఉందో కనపడుతుంది. అది ఫన్నీగానే అన్నప్పటికీ స్టిల్ వీళ్ళిద్దరి మధ్య రైవల్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చరికి మాధురి గారు అది అసలు కాపాడదనేసి ఫన్ చేసిన తర్వాత రమ్య డిమాండ్తో జరుగుతుంటుంది మళ్ళీ సేమ్ డిస్కషన్. ఈ డిస్కషన్ అన్నిటికీ ఎండ్ కార్డు మళ్ళీ నెక్స్ట్ సీన్స్లో వస్తుంది. ఏమంటుందంటే రమ్య నువ్వు ఏడ్చావు ఇందాక చూసాను, నేను చూసాను ఇందాక ఏడ్చావు, లవ్లు ఆడటానికి రాలేదు కదా ఇక్కడికి, నువ్వు లవ్లు ఆడడానికి వచ్చావా, ఇక్కడికి నువ్వు ఏడుస్తూ అడిగావు, నాకు తెలుసు నేను చూసాను ఏడుస్తూ అడిగావు, ఇప్పుడే చూసాను ఏడ్చావు, ఇదంతా ఎపిసోడ్ వేస్తాను, నాకు ఏడ్చే చూపించాలి మనకి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను దేని గురించి అయితే ఏడవలేదు, అది లవ్ చేయట్లేదు, నేను లవ్ అయితే కాదు, మాది ఫ్రెండ్షిప్ ఓన్లీ, జస్ట్ అఫెక్షన్, లవ్ అయితే కాదు. రమ్య నేను నామినేషన్లో ఎందుకు అది రేజ్ చేస్తా చెప్పు, ఎందుకు చెప్పాను ఫూల్ అని ఎందుకు చెప్పాను, నాకు అఫ్కోర్స్ అలాగే అనిపించింది, నువ్వు ఫూల్ లాగా అనిపిస్తున్నావు, అమ్మాయి బాగా ఆడుతుంది, నువ్వు తిరుగుతున్నావు, నువ్వు అర్థం చేసుకో, ఆ లవ్లు గిబ్బులు జోలికి వెళ్ళొద్దు అని ఎన్ని సలహాలు ఇస్తున్నారు ఆవిడ గట్టిగా. వీళ్ళిద్దరికి బయట ఫ్రెండ్స్ అన్నట్టుగా బయట సోషల్ మీడియాలో వస్తుంది, ఎంతవరకు నిజమో తెలియదు, మోస్ట్లీ నాకు కాదనుకుంటున్నా, ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది, కొంతమంది అయితే క్లాస్మేట్స్ అని పరిచయం చేస్తారు, ఇదంతా అబద్ధం అని అనుకుంటున్నా. నెక్స్ట్ జరిగి రమ్య డెమానంటే ఒక ఫ్రెండ్ అంత మించి ఎఫెక్షన్ ఉంది, లవ్కి చాలా టైం పడుద్ది, ఇప్పుడే కాదు లవ్, అర్థం చేసుకో నువ్వు కూడా అంటే రమ్య నేనే హోస్ట్ ఇమాన్యుల్ రీతుల్లో ఒకరి బెలూన్ కట్ చేసి బయటికి పంపించాలంటే ఎవరిది కట్ చేస్తాం, ఆ టైంకి వస్తే ఆ టైం ఆట చూసి కట్ చేస్తాం అన్నాడు, అయిపోయింది. దీని తర్వాత ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ నాది వీడియో ప్లే అవ్వట్లేదు, అట్లాగే ఉంది, రికార్డింగ్ లేదు, ఇంటర్నెట్ పోయినట్టుంది. దాని తర్వాత ఏం జరిగింది తెలియదు. తర్వాత ఇంకొంచెంసేపటి తర్వాత కిచెన్లో జరుగుతుంది డిస్కషన్, కళ్యాణ్ తనుజ
రీతు వీళ్ళ ముగ్గురు డిస్కషన్ ఇంకెక్కువ లేదు కాన్వర్జేషన్ ఫాస్ట్గానే అయిపోద్ది వీడియో. కళ్యాణ్, తనుజ, రీతు యాక్చువల్గా డిస్కషన్ అబౌట్ డిమాండ్ పవన్. దీని తర్వాత రీతుతో తనుజ అయితే కళ్యాణ్ కొంచెం ఏంట్రా ఎట్లా చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది సిచ్యువేషన్. అదే చెప్తా. కళ్యాణ్ ఏమంటుంటే అన్నీ నీట్గా పెట్టేశారా, రేపుకి ఏం ఉండకూడదు ఆయేషం మళ్ళీ తలకాయ నొప్పి మనకి అది ఇది అంటే తనుజ ఏంటో అంటున్నాడు చూడు అన్న రీతుతో, ఏంటో అంటున్నాడు చూడు అన్న మన అన్న అనేసి ఎటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రీతు వచ్చి కుక్స్తో మాట్లాడుకో, కుక్స్ పెట్టాలి అన్నీ, కుక్స్ పెట్టినంతవరకు అన్నీ కడిగేసా ఓకేనా అన్న తర్వాత కళ్యాణ్ ఇప్పుడు రీతుతో మాట్లాడుతూ వాడికి ఎంత చెప్పినా వినట్లేదురా రీతు, నాకు అర్థం కావట్లా డిమాండ్ గురించి, మీరు ఎంత చెప్పినా నేను మారనురా అంటున్నాడు. అవన్నీ బుర్రకు పెట్టుకోకరా అని చెప్పాను నేను, హిమాలయన్ నన్ను కూడా చెప్పాము, అయినా వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేస్తా అంటే ఎలా రా వాడు, వాళ్ళు ఎవరెవరు చెప్పారు మీరు రిలేషన్ బాగుపోతుందని, అతను ఏంటంటే రిలేషన్ బాగుపోతుందని చెప్పి సరిగా మాట్లాడడానికి ట్రై చేయట. అది రీతుకు అర్థమయ్యి రీతుకు కూడా తనకంటే ముందు మాట్లాడడానికి ట్రై చేయట్లేదు. ఇద్దరూ ఒకరికొకరి కోసం దూరం అవుతున్నట్టున్నారు. కానీ డిమాండ్ పవన్కి ఇవి దూరం అవ్వాలని లేదు నిజంగా, బొగ్గగిల్లింది కదా నేను నైట్ గిల్లించుకోవాలని, దాంతోపాటుగా వాళ్ళతో కూడా అట్లా చెప్పట్లా. కానీ ఈ స్ట్రాటజీలన్నీ ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ చాలా వీడియోలు చెప్తున్నా. ప్రతి స్ట్రాటజీ ఒక రిలేషన్ నుంచి వెనక్కి రావాలి అంటే, దూరం అవ్వాలంటే బిగ్ బాస్లో యూజ్ చేసే ఫార్ములా మనం ఇమ్మీడియట్గా దూరం అయిపోతే ఎర్రిపప్పులు అయిపోతామని దూరం అవ్వమనే ఇండికేషన్స్ ఇస్తూనే దూరం అవుతారు. దట్ ఈజ్ ఓవర్ స్ట్రాటజీ. అదే జరుగుతుంది వాళ్ళందరి మధ్యలో కూడా, అందరి మధ్యలో అదే జరుగుతుంది. ఈవెన్ నాన్న వాళ్ళ కూతురు చెల్లి అన్న భరణి గారి మధ్యలో దివ్య తనుజ గారి మధ్యలో కూడా జరుగుతుంది. అంతర్మాత్రం ఏంటంటే మనం వాళ్ళ మాట ఎందుకు వినాలి, మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే చెప్తుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కొంచెం దూరం అవుతూ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇది జరుగుతుంటే రీతు వెళ్ళిపోద్ది అక్కడి నుంచి, సరేలే అనేసి కొంచెం హట్ అవుతా ఒక్కటే అమాయకంగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు తనుజ అంటది కళ్యాణ్ అక్కడ అన్నీ అప్పటికి లైట్లు ఆపేసి చీకటిగా ఉంటుంది. ఆ చీకటి గదిలో ఆ చీకటి కిచెన్లో తనుజ కళ్యాణ్ వెళ్ళు తనతో వెళ్ళు, ఆ అమ్మాయి బాధపడుతుంది పాపం వెళ్ళు. కళ్యాణ్ వెళ్తాలే తనుజ వెళ్ళు. కళ్యాణ్ బాగా అనిపించింది ఏం తెలుసా, కళ్యాణ్ స్టార్ట్ చేస్తాడు ఏమని చెప్పాలా, ఇదంతా కొంచెం ఓవర్ డైలాగ్ డెలివరీ, వాయిస్ చేంజ్ ఏమన్నా చెప్పాలా చిన్నగా. తనుజ ఏం లేదు ఎందుకు డల్ అవుతున్నావు, తనుజ కళ్యాణ్ ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్తాను మీకు. కళ్యాణ్ నేనేం డల్ అవ్వట్లా తనుజ నాకు అనిపించింది అడిగా. కళ్యాణ్ ఎందుకు అనిపించింది, తనుజ సోఫాలో ఒకడే ఉంటున్నావుగా ఒక్కడే. కళ్యాణ్ తెలుసుగా ఒక్కడే ఉంటున్నాను అనేసి అన్ని దిగులు బాధలు అడుగుతాడు. ఏదో ఒక వేరే యాంగిల్లోకి వెళ్తుంటుంది ఇదంతా కూడా కాన్వర్జేషన్ అంతా. మీరు ఒకసారి చూడండి లైవ్లో. ఇంకో మాట తనుజ ఇంట్లో ఎంతమంది ఉన్నారుగా మరి వాళ్ళతో మాట్లాడొచ్చుగా, నాతోనే అన్నట్టుగా ఆవిడ. నెక్స్ట్ తిరిగి కళ్యాణ్ ఉంటారు ఇంట్లో ఎంతమంది ఉన్నారుగా మాట్లాడచ్చు, ఉంటారులే ఇంట్లో ఉంటారు వాళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వు ఉండలేదు కదా అనే సెన్స్లో అంటాడు ఇతను కూడా. అనగానే తనుజ వెళ్ళు అది ఒక్కటే ఉంది ఏడుస్తూ ఉంటుంది, వెళ్ళు. తనుజ వెనకే వస్తుంటాడు బెడ్రూమ్లోకి వస్తూ ఉంటే ఏదో అంటాడు నాకు ఎనరాల గునుగుతా అంటాడు. ఏదైనా ఉంటే గొనగొక్క కళ్యాణ్ నాకు బీపీ లేస్తుంది, వెళ్ళు కళ్యాణ్ పడుకుంటా వెళ్ళు అనేసి బెడ్రూమ్ దాకా పోయి బెడ్ దగ్గరికి పోయి నిలబడి ఉంటే వెళ్ళు కళ్యాణ్ నేను నిద్రపోతాను, నిద్ర లేకపోతే మళ్ళీ వస్తా, వెళ్ళు కళ్యాణ్ అన్న తర్వాత వస్తాడు. ఈ సిచ్యువేషన్స్ అంతా ఎంత ఉందంటే తెలియకుండా ఒక 2 యాంగిల్స్. శ్రీజ కూడా వెళ్ళిపోయింది, తను ఒంటరైన ఫీలింగ్ ఉంది. రెండో యాంగిల్ ఏంటంటే తనుజ గారు మాట్లాడలేదు దూరం అవుతున్నాను. ఆ యాంగిల్ కారణం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో నాగార్జున సార్ కన్ఫెషన్లో ఆ వీడియోస్ ప్లే చేసి క్యాప్టెన్సీ టాస్క్ లేదు చీటింగ్ చేయకుండా చేసినట్టు చూపించేసరికి తెలియకుండా వీళ్ళకి దూరంగా ఉండమని చెప్పేసరికి దూరంగా ఉన్న ట్రై చేస్తుంది. అక్కడేమో దూరంగా ఉన్న ట్రై చేస్తుంది. ఇతనికేమో అదన్నీ తెలియకపోవడం వల్ల ఆటోమేటిక్గా తనుజ నాతో మాట్లాడలేదు, తనుజ నాతో మాట్లాడలేదు అని దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆ ఇదిలో నేను ఒక్కనే ఉన్నాను, నువ్వు మాట్లాడకుండా నువ్వు మాట్లాడట్లేదు, ఇప్పుడైనా ఏమన్నా చెప్తావా అనేసి సైగ్గా అడుగుతున్నాడు. ఏమన్నా చెప్పడానికి ఉందా అని, మాట్లాడట్లేదు కదని. ఇదంతా ఆ పులిహోర యాంగిల్ దగ్గరగానే పోతుంది. ఈ కనపడ్డప్పుడల్లా అతను ఏంట్రా ఇది, దాన్ని ఒక్కదాన్ని వదిలితే నెంబర్ 1 కంటెస్టెంట్ కదరా స్వామి అనిపిస్తుంది. ఇది వదులుతాడా లేదా అనేసి నాకు అర్థం కావట్లా. ఒక్కో టైంలో ఒక్కోటి ఆవిడేమో అవాయిడ్ చేస్తున్నట్టు క్లియర్ కనపడిపోతుంది. బిగ్ బాస్ టీం కూడా అవాయిడ్ చేయమని చెప్పారు. ఈవిడ నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఆ బిగ్ బాస్ కన్ఫెషన్లో చూపించారు చూసారా, ఆ రిలేటెడ్గా ఆవిడకి ఆ అనుమానం ఇవన్నీ ఉన్నప్పుడు కళ్యాణ్కి ఇంకొంచెం గట్టిగా డోస్ ఇస్తే బాగుండేమో అనిపిస్తుంది. చెప్పా కదా గేమ్ లాగా ఆడు, ఇట్లాంటి జోలికి రాబోద్దు, ఎన్ని వద్దురా వదిలేరా, ఏం రా నువ్వు నా వయసు ఎంత అది ఇది అనేసి ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్తే బాగుండు. ఆల్రెడీ చెప్పారు ఆవిడ కూడా తప్పట్లేదు. స్టిల్ ఇంకొంచెం ఆవిడ దూరం అవుతున్నారు కదా, అవ్వాలని ఉన్నారు కదా, అది డైరెక్ట్గా కన్వే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఏమో శ్రీజ కూడా వెళ్ళిపోవడం వల్ల ఇతను అలా బిహేవ్ చేస్తున్నాయో అనిపిస్తుంది. స్టిల్ చూడడానికి బాగాలేదు, దండం పెట్టాలనిపిస్తుంది. ఇది ఒక్కటే వదిలేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అది కనపడ్డ ప్రతిసారి నెగిటివ్గా కనపడుతున్నాడు కళ్యాణ్. నెక్స్ట్ దొరికి ఇమాన్యుయల్ సంజీదాతో
చాలా తెలివైన అప్పో మామూలు తెలివి కాదు సంజన. తెలివి అమ్మేస్తుంది నిన్ను నన్ను, ఇదే మెయిన్. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నాకు అనిపించింది ఆయేషా గురించి ఏమో అనిపించింది, క్లారిటీ లేదు. ఆయేషా గురించి అనుకుంటాను, నిన్ను నన్ను అమ్మేస్తుంది ఆ అమ్మాయి చిన్నది కాదని. తర్వాత సంజన గారు, గౌరవ్ నిఖిల్ నిజంగా పులులేరా, బాగా ఆడతారు వాళ్ళు పులులు. ఇమాన్యుయల్, వాటర్ టాస్క్లో నాకు నువ్వు నీకు నువ్వు తప్ప ఎవరు లేవమ్మా ఇక్కడ, నాకు అర్థం కావట్లే. ఆ టాస్క్ కూడా అంతే, మనం ఇద్దరికి ఎవరు లేరు సపోర్ట్, మన ఇద్దరు మనకు మనం సపోర్ట్ చేసుకోవాల్సింది మనకి ఇక్కడ టాస్కులు అనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ బాధ వెళ్ళి. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు నానా 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 అని చేసి కూతురు చేసి భరణి, తనుజ, దివ్య, రాము, సుమన్ ఒకే గ్రూపు. ఇది నిజాలే చెప్పింది ఆవిడ. వాళ్ళందరూ ఒక గ్రూపే, వాళ్ళందరూ ఒక మాట మీద నిలబడతారు, ఒకరున్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. బిగ్గెస్ట్ గ్రూప్ ఏదైనా ఉందో ఈ హౌస్లో, బిగ్గెస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఈవిడ చెప్పిన గ్రూపే. దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ గ్రూప్గా ఆడతారు చిన్నవాళ్ళు కదా అని. వీళ్ళు అన్నది కూడా నిజమే, వీళ్ళిద్దరే ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే భరణి గారు వీళ్ళందరూ కూడా ఒకే గ్రూప్లో ఉండే, సంజన గారు భరణి. అప్పుడు వీళ్ళ పెద్ద గ్రూప్, అప్పుడు ఒప్పుకోరా. సంజన గారు, ఇమాన్యుయల్, భరణి, సంజన వీళ్ళందరూ ఒక గ్రూప్లో ఉండే ఒకప్పుడు. ఇప్పుడు విడిపోయారు కాబట్టి వీళ్ళు చిన్నది అయిపోయింది, వాళ్ళు పెద్ద అయిపోయింది. కానీ ఈ గ్రూప్లోకి మాధురి గారు వీళ్ళందరూ యాడ్ అవుతారు, వెరీసూరు వీళ్ళందరూ మిక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు కళ్యాణ్ నేమ్ కూడా తీసుకోడు హోస్ట్ ముందు, కళ్యాణ్ నేమ్ కూడా తీసుకోదు అమ్మాయి హోస్ట్. సంజన నానా అంటది కదా, అంతా ఉంటుంది, వాళ్ళందరూ ఒక గ్రూపే. కళ్యాణ్ గారు కలుపుకోరు హోస్ట్ ముందు. కళ్యాణ్ నేమ్ కూడా తీసి, మీరు గమనించవలేదు తనుజ అసలు ఆ నేమ్ కూడా తీయకుండా మాట్లాడద్ది, చిన్నది కాదు అన్నట్టుగా మాట్లాడుతుండవు. ఇంకో మాట, ఈ వీక్ నుంచి రెప్యుటేషన్ని క్లీన్ చేద్దామనేసి నామినేషన్లో నేను మొత్తం సెట్ చేశానని కొత్త వాళ్ళతో రీతుతో మాట్లాడు అన్న నామినేషన్ టైంలో. రీతుకి చెప్పాను ఈ వీక్తో మొత్తం సెట్ అయిపోవాలి, కొత్త వాళ్ళతో వైల్డ్ కార్డ్స్ అందరితో మాట్లాడని చెప్పాను. అందుకని అమ్మాయి అందరితో మాట్లాడుతూ ఉంది. ఈ వీక్తో అన్నీ సెట్ అయిపోవాలి, రెప్యుటేషన్ క్లీన్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను, అందుకని నేను కూడా మాట్లాడుతున్నాను, నేను కూడా అందరితో బాగుంటున్నాను అంటే చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఇమాన్యుయల్, నిఖిల్ ఓకేనా మమ్మీ, బాగానే ఆడుతున్నాడు అంటే సంజన గారు ఈ స్వీట్ గుడ్ అండ్ సంజన గారు. ఇప్పుడు మాధురి చాలా కారమైన మనిషి, అంటే స్ట్రాంగ్ అంటే ఘాటైన మనిషి అన్నట్టు, కారమైన మనిషి అంట అనగానే మాధురి పవర్ఫుల్ మనిషి కూడా. నిఖిల్ గౌరవ్ జెన్యున్గా ఉంటారు, మాధురి పవర్ఫుల్ మనిషి, కారమైన మనిషి. ఇమాన్యుయల్, వాడు గౌరవ్ కిడ్ మమ్మీ, కిడ్ లాగే ఉంటాడు పాపం, మంచోడు, కిడ్ లేపుకోవాడు వాడంతే. ఇమాన్యుయల్, రమ్య ఆపేసింది మమ్మీ, ఆయన షాక్. నేను భరణి గారిని అది ఎట్లా ఆపింది ఆ పిల్ల, భలే షాకు, మామూలుగా ఉండదు అంటే అవునరా అంటది. ఇప్పుడు మాట్లాడదు సంజన గారు. ఈ పెద్దరాయుడు మోడ్లో కానీ ఉంటే ఈ వీకే వెళ్ళిపోతాడు ఆయన, భరణి అన్న ఈ వీక్ కూడా డేంజర్ జోన్ వెళ్ళిపోతాడు. లేదంటే నెక్స్ట్ వీక్ కానీ ఇంకో వీక్ కానీ ఉంటాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ఈ పెద్దరాయుడు మోడ్లో ఉంటే కష్టం అనేసి అన్నాడు. ఈ పెద్దరాయుడు మోడ్లో ఉన్న వెళ్ళిపోతాడని చెప్పలేం, కానీ ఈ పెద్దరాయుడు మోడ్లో ఉంటూ ఈ ఎమోషన్స్, ఈ ఏడుపులు, ఇవన్నీ వెనక పక్క మాట్లాడేవి, అవి ఇవి, నేను టాస్క్లో సపోర్ట్ చేయలేదు, అది ఇది, నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అనేసి, రీతుతో మాట్లాడొద్దు అనేసి, దివ్యకి ఇట్లాంటివి చెప్పుకుంటూ వస్తే వెరీసూన్ వెళ్ళిపోతాడు. కానీ ఈ పెద్దరాయుడు మోడ్లో ఉన్నా కూడా కొన్ని రోజులు ఉంటాడు. ఈ వెనక పక్క ఇవి ఏమి జరగకుండా ఈ పెద్దరాయుడు మోడ్ పెద్ద ప్రాబ్లం ఏం చేయదు, ఇవి జరుగుతున్నాయి, దానివల్ల ఇబ్బంది. తర్వాత సరికి రాము అండ్ సాయి, రమ్య నువ్వు గేమ్ చేంజర్ రా అనేసి రాము సాయి రమ్యతో చెప్తుంటారు. అప్పుడు రమ్య గారు బాగా అనిపించారు. అదేం లేదు, టీం వర్క్ అంతే, టీం వర్క్. ఆవిడ చాలా బాగా ఆడారు. నెక్స్ట్ వచ్చేసరికి సాయి తనుజ గారితో ఏమంటారంటే క్రష్ ఏమో అనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయిందండి. నైట్ పక్క పడుకొని ఉంటుంది తనుజ గారు, సాయి వచ్చి కూర్చొని నాకు క్రష్ ఏమో అనిపిస్తుంది ఈ అమ్మాయికి, డెమాన్ పవన్ అంటే ఇష్టం అమ్మాయికి, క్రష్ లాగా అనిపిస్తుంది, షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెమాన్ పవన్ అని నాకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమైపోతుంది అని చెప్తున్నాడు డైరెక్ట్గా తనుజ గారితో. అనగానే అవునా, ఆవిడ షాకు అన్నది కదా, బుర్రవాడు అది ఇది అని అంటుంది వాడికి నామినేషన్లో కూడా. షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెమాన్ అని అనిపిస్తుంది తనుజ. అందుకేనా రీతు అప్సెట్గా ఉంది, ఈవిడ ఇంకొక యాంగిల్ ఆలోచించకూడదు, డిఫరెంట్ యాంగిల్స్ ఇక్కడ నుంచి అన్ని కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాయి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవిడ అంటే అరే అందుకేనా రీతు అప్సెట్లో ఉంది, ఇదే కారణం, వాళ్ళిద్దరికీ లవ్ యాంగిల్ ఉందా అమ్మ అనేసి ఆవిడ ఫీలింగ్. అందుకే కళ్యాణ్ తను తిరుగుతున్నాడు, కళ్యాణ్ ఇప్పుడే వెళ్ళింది తన చుట్టూ, తను ఏదో బాధపడుతుంటే ఇదే జరిగేది, అమ్మో నాకు తెలియదు అనుకున్నా. అప్పుడు సాయి, ఇది రమ్య ఎక్స్ప్రెస్ చేయకముందే నాకు తెలుసు, ఇది రమ్య ఎక్స్ప్రెస్ చేయకముందే నాకు అర్థమైపోయింది, నాకు తెలుసు అంటే బయట తెలుసు అంటున్నా, లోపల గమనించాడో అర్థం కావట్లే. ఆ తర్వాత తనుజ ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారా, మరి ఇంతకీ లోపల బయట మాట్లాడుకుంటున్నారా, ఈవిడ ఎగ్జైటింగ్ అడుగుతుంటే సాయి ఏమంటే మాధురి గారు సంజన గారు కూడా వాళ్ళ ఇద్దరు గురించి జోకులు వేసుకుంటూ నడుచుకుంటున్నారు, వాకింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా. తనుజ రేపు అబ్జర్వ్ చేద్దాం అమ్మ అంటే సరే చేద్దాం అనేసి, సరే సాయి నేను వెళ్ళేస్తా గుడ్ నైట్ అనేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనుజ కెమెరాతో ఏమి నమ్మలేదా, నమ్మేలేదా అబ్బా, ఇక్కడ
ఒకరేమో ప్రాంక్ అంటారు, ఇంకొకరేమో ముందు నుంచే ఉంది అంటారు. ఏంటో అసలు ముందు నుంచి అంటే రమ్య గారు రిలేటెడ్గా బయట నుంచే క్రష్ ఉంది అనే ఉద్దేశంతో, ఆవిడకి ఇష్టం అనే ఉద్దేశంతో పోట్రే అవుతుంది అక్కడ. అది ఎంతవరకు నిజం లేదని మనకు తెలియదు. వీళ్ళ డిస్కషన్స్ అన్నీ అలా ఉన్నాయి. తనుజ నిద్ర పట్టట్లేదు, ఇంకా ఎన్ని అనుకోవాలి కదా, నిద్ర పట్టట్లేదు బయటకు వస్తుంది, నిద్ర పట్టట్లేదు నాకని వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అడుగుతారు. ప్రోటీన్ పౌడర్ అడిగి ఆ ప్రోటీన్ పౌడర్ కావాలనేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. ప్రోటీన్ పౌడర్ నిద్ర రావట్లేదు అనేసి మాధురి గారిని అడుగుతారు. మాధురి గారు కూర్చో మాధురి గారిని కదా రమ్యని అడిగినట్టున్నారు, మన క్లారిటీ ఇవ్వరు. మాధురి రమ్య ఇద్దరు కలిసి వస్తుంటారు. ప్రోటీన్ పౌడర్ అడుగుతారు, రమ్య వెళ్ళుద్ది. ఈవిడ వచ్చేసరికి మాధురి గారు అండ్ సాయి దాంతోపాటుగా తనుజ గారు ఒక చోట కూర్చుంటారు. ఇది పాయింట్ మీద డిస్కస్ చేయాలని కూర్చోనంటే తనుజ ప్రేమతో పిలువురా, అరే కూర్చో ఇక్కడ కూర్చోండి, ప్రేమతో పిలువు రాజా, ఏంటి ప్రేమతో పిలువు అనగానే ఆవిడ సరే ఆ ప్రేమతో పిలుస్తలే. మాధురి ఏదేదో కూర్చున్న తర్వాత మాధురి గారితో తనుజ ఏదేదో విషయాలు జరుగుతున్నాయంట, వింటున్నా, ఏమైనా కనపడుతుందా బయట మీకు అనగానే మీరు గర్లాని ఏం లేదే అనగానే మీరు గర్లాని వాకింగ్ చేస్తున్నప్పుడు ఏదో విన్నానే, విన్నా అని చెప్తా, సాయి ఉన్నాడు, నేను విన్నానే ఏదో అనగానే ఏం లేదే వాకింగ్ చేయలేదే అసలు అనేసి మళ్ళీ గుర్తుకొస్తుంది ఆవిడకి. ఆవిడ ఏదో ప్రామిస్ చేస్తా నాకు అంటుంది పవన్తో ఏంటో మరి ఏదో పవన్తోనే ప్రామిస్ చేస్తూ ఏదో చెప్తుంది, అది ఏదో చెప్తుంది పవన్ రిలేటెడ్ కానీ నాకు అర్థం కాలేదన్నట్టు చెప్తారు. అదే పవన్ది రమ్య రిలేటెడ్గానే మాట్లాడారు, ఈవిడికి అర్థం కాలేదంటది. తర్వాత ఇమాన్యుయల్ నిఖిల్తో మాట్లాడుతూ ఉంటాడు. వీడు రాము అన్న ఒకప్పుడు మాట్లాడేవాడు కదా, వైల్డ్ కార్డ్స్ వెనక ఎదురుతున్నాడు, వీళ్ళ ఉద్దేశం కూడా ఈ సేవింగ్ ప్రాసెస్ కోసమే అన్నట్టుగానే జరుగుతుంది. రమ్య కూడా వచ్చింది వీళ్ళ దగ్గరికి, తనుజ గారు మాధురి గారి దగ్గర రమ్య కూడా వచ్చి నిలబడింది. అప్పుడు మాధురి గారు ఏమంటారంటే ఈరోజు సీన్ క్రియేట్ చేయాలని తనుజ సంజన గారు నిన్న గొడవ జరిగింది, వెజల్ గొడవ, ఆ వెజల్ గొడవని వాళ్ళు గొడవ వేసుకున్నప్పుడు ఆ వెజల్ని క్లీన్ చేసి చూసారు. అది శారీ కట్టుకుని భలే వాడారు కంటెంట్ కోసం. ఈవిడ శారీ కట్టుకుంటే ఏదో ఒకటి చేస్తారనే సెన్స్ ఉంది కాబట్టి శారీ కట్టుకుని బాగా వాడేసి మళ్ళీ అక్కడ ఆయేషాకి ఈవిడికి కూడా గొడవ పడిని చూసావా, చిన్న కంటెంట్ క్రియేటర్ కాదనే సెన్స్లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు జోవియల్గానే. తర్వాత సరికి గార్డెన్లో రీతు కళ్యాణ్ డిస్కషన్ జరుగుతుంది. రీతుకి కళ్యాణ్ డిస్కషన్ జరుగుతుంటే రీతు ఏమంటుందంటే ఇక్కడ చూడండి ఆయేషా గారి ఎంత స్ట్రాటజీలు వేస్తారో, ఎంత దారుణంగా ఆవిడ వెరైటీ థింకింగ్ ఎలా ఉందో. రీతు ఏమంటుందంటే డాన్స్ చేయడం నాకేమైనా ప్రాబ్లమా, ఎవరు ఆయేషా అండ్ డెమాన్ పవన్ డాన్స్ చేయడం నాకేమైనా ప్రాబ్లమా చెప్పు కళ్యాణ్, నాకేం ప్రాబ్లం లేదు కదా, గేమ్ ఆడు అంటే ఇలా ఆడతావు అనుకోలేదు అన్న, దాని తర్వాత వచ్చి మాట్లాడా, గేమ్ ఆడతావు అంటే ఇలా ఆడతావు అనుకోలేదని అన్నదంట డెమాన్ పవన్తో. దాని తర్వాత వచ్చి మాట్లాడా, ఆయేషా వచ్చి అడిగిందంట, ఎవరు ఆయేషా వచ్చి డెమాన్ పవన్ అడిగిందంట, ఏమని అప్పుడే ఎందుకు ఇరిటేట్ అయ్యా, అందుకే ఇరిటేట్ అయ్యా, ఏమొచ్చి అడిగిందంటే దానికి వచ్చి ఏది గేమ్ ఆడతావంటే ఇలా ఆడతావా అనేసి ఈవిడ అనిందంట డెమాన్ పవన్తో. ఆ తర్వాత వచ్చి ఈవిడ కిచెన్ రూమ్లో ఇష్యూ జరిగిందంట, కిచెన్ రూమ్లో ఇష్యూ జరిగితే ఆ కిచెన్ రూమ్ ఆ ప్రాబ్లము ఇది డెమాన్ పవన్తో ఇష్యూ జరిగి డెమాన్ పవన్తో మాట పడి ఇక్కడికి వచ్చాను కిచెన్ దగ్గరికి, ఆ కిచెన్ దగ్గర మా ఇద్దరికి గొడవ వేసరికి నాకు బాధ అనిపించింది, అందుకని ఆ ఇరిటేషన్లో ఉండి కిచెన్ దగ్గర గొడవ అయింది, ఈ ఇరిటేషన్లో ఉండి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కళ్యాణ్కి. అక్కడ గొడవ అయితే ఆయేష వచ్చి అడిగిందంట, ఏమని ఇక్కడ గొడవ అయింది, తర్వాత ఆయేష వెళ్ళి మనోడిని అడిగిందంట డెమాన్ పవన్, ఏమని అడిగింది, మనం డ్యాన్స్ వేసామని ఇలా చేసింది నాతో గొడవ అన్నది అంట, మన ఇద్దరం డ్యాన్స్ చేసామని ఇలా చేసింది రీతు నాకు అలాగే అనిపిస్తుందని అడిగిందంట. ఇది ఎంత ఓవర్ స్ట్రాటజీ అంటే అక్కడ తప్పు ఆవిడదే, ఆ వెజల్కి చీఫ్ ఆవిడ, ఈవిడే కడుక్కోవచ్చు, ఆ గిన్నె నానబెట్టింది దాన్ని పక్కన తీసి పెట్టమని అడుగుతుంది, ఆడ పక్కన తీసి ఆవిడే పెట్టుకోవచ్చు. ఇంత పెంట చేసి గొడవలో తప్పే ఆవిడదైతే కళ్యాణ్ వచ్చి డైరెక్ట్గా ముందే చెప్పాడు దాన్ని పక్కన తీసి పెట్టుకుని నీ వస్తువులు నువ్వు కడుక్కొని, అది తెలిసి కూడా మళ్ళీ గెలికి ఇంత చేసి మనం అన్ని 360 degrees చూస్తున్నాం, ఇన్ని తెలిసి మళ్ళీ డెమాన్ పవన్ దగ్గర పోయి ఆ దొంగ స్ట్రాటజీలు వేసి మన ఇద్దరం డ్యాన్స్ చేసామని అలా చేస్తుందని ఆవిడ నెగిటివ్ పోర్ట్రే చేస్తుంది చూడండి. అసలు ఆవిడ డ్యాన్స్ చేస్తే నాకెందుకు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, అక్కడ తప్పే ఆవిడది, అలా చేస్తుంది ఆవిడ, అంత ఓవర్ స్ట్రాటజీ చేస్తుంది ఆయేషా గారు. ఆయేషా నెక్స్ట్ జరిగి రీతు అది డ్యాన్స్ది నా హెడ్లోన కూడా లేదు, నేను విలన్ అవుతున్నా అందరికాడ, నాకెందుకు వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటే. నెక్స్ట్ కళ్యాణ్ తనుజతో వచ్చి మాట్లాడుతుంటాడు, తనుజతో బాధపడుతుంది, దానికే అప్సెట్ అయింది ఆ అమ్మాయి అనేసి బ్యాటరీలు మార్చుకుంటూ ఉన్న టైంలో చెప్పద్ది. అప్పుడు భరణి గారు కూడా అంటారు, ఏమైందంటే ఏం లేదన్న వీడొక తిక్కలోడు, ఏందో ఈ తిక్కలోడు కదా, వీళ్ళందరూ చెప్పిన మాటలన్నీ విని అప్సెట్ అయింది, నేనేం చేశాననేసి ఆవిడ బాధపడతా ఉంది, ఇదంతా తలకాయ నొప్పి వీళ్ళ మధ్యలో అదే జరుగుతూ ఉందన్న అనగానే తనుజ రీతు కళ్యాణ్ కూర్చున్నారు బయటకు వచ్చి, తనుజ రీతు కళ్యాణ్ అందరూ కూర్చున్నారు, దాంతోపాటుగా డెమాన్ కూడా నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారు. రీతు ఏమంటుందంటే ఇక్కడ తనుజ గారు తప్పు, ఈవిడ ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే ఏమని అంటుందంటే నీతో మాట్లాడకుండా ఎప్పుడైనా నీతో ఉన్నాను, నీతో నేను
నీతో మాట్లాడకుండా ఎప్పుడైనా ఉన్నాను, ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదని ఈవిడ అడిగితే రీతు అంటుంది, నేను ఎందుకు మాట్లాడలేదు, నీతో మాట్లాడకుండా ఎప్పుడు ఉన్నాను అంటే తనుజ ఏమైంది అన్నా కదా ఇందాక మాట్లాడావు అసలు ఎందుకు మాట్లాడాలంటే రీతు అక్కడ జోక్స్ కూడా వేసే కదరా ఆవిడ అన్నది వీడికి వినిపించాలంటే నార్మల్గా జోకులు మధ్యలో వేస్తున్నారంట, మరి నీతో ఎందుకు మాట్లాడలేదురా నేనంటే ఏమో నువ్వు మాట్లాడాల, నేను వాడికి కూడా అడిగా, ఏమని అడిగా తెలుసా డెమాన్ పవన్ని, ప్రోటీన్ అడిగా కదరా నువ్వు ప్రోటీన్ కలిపి నాకు ఇస్తున్నావు కదా, డెమాన్ పవన్ ప్రోటీన్ కల్పిస్తున్నావు అంట నిన్న ఈరోజు, అది చూసి నాకు ప్రోటీన్ కల్పించిన దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని నాతో మాట్లాడలేదు అన్నట్ట. వీడు ఇంకొక ఓవర్గా ఆలోచించారు, డెమాన్ పవన్ నాకు ప్రోటీన్ కల్పిస్తున్నానని ఆలోచించి నా మీద కూడా కోపం పెట్టుకున్నదని రీతు పాపం అనిపించింది రీతుని చూస్తుంటే. అనగానే కళ్యాణ్ ఏ తనుజ అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతావు, బుర్ర పని చేస్తున్నా అన్నట్టుగా అంటాడు, కొంచెం ఫీల్ అవుతా. అనగానే తనుజ ఓవర్ ఇదంతా ఈ సోది అలుగులు ఇవన్నీ నస ఇవిడిది ఏమంటుంది తెలుసా, సరే బాబు నాదే తప్పు అనేసి ఊపు కూడా తప్ప వెళ్ళిపోయి లోపల పడుకున్నది. డెమాన్ పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్పుపోయి ఎందుకురా అంటే పడుకొని ఎందుకు కళ్యాణ్ రీతు ఈ ప్రోటీన్ మ్యాటర్ ఏంట్రా నాకు అర్థం కాలేదంటే రీతు ఏమో నాకు అసలు తెలియదు ఏంట్రా ఇది, ఆ పిల్ల ప్రోటీన్ వీడి కల్పిస్తే నేను ఎందుకు ఫీల్ అవుతారా, ఏం చేస్తున్నారా వీళ్ళు. డెమాన్ ఎందుకు తను ఏమైంది అన్నందుకు కామ్గా ఉన్నావు, ఇందాక అమ్మాయి ఏమైందని అడిగిందిరా నువ్వు అన్నట్టుగానే కామ్గా ఉన్నావు అంటే అప్పుడు ఆమె మాట్లాడిన దానికి మెంటల్ అయ్యారా నేను, అప్పుడు ఆమె మాట్లాడిన దానికే మెంటల్ అయిపోయా, ఆమె ఏం మాట్లాడింది వాళ్ళందరి మధ్యలో నేను మెంటల్ అయిపోయి నేనేదో ఆలోచించుకుంటా ఉన్నా, ఈ మాధురి గారు సంజన గారు ఏదో అన్నారంట దాని రిలేటెడ్గా మెంటల్ అయిపోతే అప్పుడు ఈవిడ చెప్పింది నేను వినున్నాను, అంతకుమించి ఏం లేదు, ఆ పిల్లతో నాకేం గొడవ. డెమాన్ అలిగావా డల్ అయ్యావా అని అడుగుతారా లేదా ఫ్రెండ్స్, అదే కదా అమ్మాయి అడిగింది. అనగానే రీతు అది మాట్లాడిన దాంట్లో కరెక్ట్ ఉందారా, ఏంట్రా ప్రోటీన్ పౌడర్ నేను ఎందుకు హట్ అవుతారా, ఏం మాట్లాడుతున్నారా. డెమాన్ ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రోటీన్ పౌడర్ ఇచ్చా దానికి ఫీల్ అయ్యేమో అని అమ్మాయి ఉద్దేశం. రీతు నేను అసలు కన్సిడర్ చేయను రాలా నాకెందుకురా. కళ్యాణ్ ఆగురా క్లారిటీ ఇవ్వాలని లోపలికి వెళ్తే ఆవిడ వెళ్ళి వద్దు రేపు మాట్లాడతా కళ్యాణ్ ఎల్లో అనేసి వెళ్ళింది. తర్వాత డెమాను నిన్న నీ ముందే ఇచ్చా కదరా ప్రోటీన్ పౌడర్ అంటే నేను చూడలేదురా అసలు గమనించలేదురా. డెమాన్ పొద్దున అడిగిందిరా పౌడర్ ఇస్తున్నావు ఓకేనా మళ్ళీ అని, పొద్దున అడిగిందంట మళ్ళీ ప్రోటీన్ పౌడర్ ఇస్తుంటే నువ్వు ప్రోటీన్ పౌడర్ నాకు ఇస్తున్నావు అక్కడ ఓకేనా ప్రాబ్లం ఏం లేదు కానీ అడిగిందంట. తను జగరు రీతు నన్ను ఎందుకురా అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, నేను ఆ అమ్మాయి ప్రోటీన్ పౌడర్ ఇస్తే ఎలా వద్దురా, నన్ను ఏంట్రా ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నాను, ఆ అమ్మాయి బాధపడతా ఉంటే లోపల కళ్యాణ్ వెళ్తే తను జగరు వద్దన్నారు. తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ ఇమానియల్ దగ్గరికి వెళ్తాడు, బెడ్రూమ్లో పడుకొని వెళ్ళినప్పుడు వీడు బుర్రకి ఎక్కించుకొని ఏదో చేస్తున్నాడైనా ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి అలా ఫీల్ అవుతుంది, అమ్మాయిని ఇతను అవాయిడ్ చేయట్లా, ఆవిడ ఇతను అవాయిడ్ చేయట్లా, ఒకరికొకరు ఏదో కొంచెం దూరంగా ఉంటున్నారో దానికి పెద్ద సీన్ క్రియేట్ చేసుకుంటారు, ఒకరికొకరు తెలియకుండా ఓవర్గా థింక్ చేసుకుని. ఇమానియల్ పట్టించుకోకరు వదిలే అని చెప్పి మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు, డెమాన్ పవన్ గారు ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నాడు రా, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇంత డేంజర్ జోన్లో ఉన్నాడో తెలిసేవాడు, అతనేం డేంజర్ జోన్లో లేడు ప్రస్తుతానికి. ఇమానియల్ వాడు అందరు చెప్పిన విని జీరోకి వెళ్ళిందిరా, వాడికేమో జీరోకి వెళ్ళిపోయింది. అది నిజం, ఎందుకంటే 2 సార్లు క్యాప్టెన్ అయినప్పుడు 2 సార్లు టాస్క్ ఏం రాలా, ఈ వీక్ కూడా టాస్క్ ఏం లేదు, లాస్ట్ వీక్ కూడా ఏం కంటెంట్ లేదు, రకరకాలుగా అతని గేమ్ జీరో అవుతుంది. ఓన్లీ రీతు చుట్టూ ఈ మాటల చుట్టూ దీని చుట్టూ ఎదురుతుంది, ఆ లవ్ ట్రాక్ చుట్టే వీళ్ళు కూడా చిరికిచ్చేసి రీతు వల్లే అని చెప్పడం వల్ల ఆటోమేటిక్గా అందరికీ గుర్తు చేస్తున్నారు రీతు తీతుంది, అది ఉంటేనే కంటెంట్ అన్నాడుగా. ఇమానియల్ కళ్యాణ్ వచ్చి అన్నా అడుక్కుంటున్నారన్నా వాడిని మాధురి ఆయేష ఏమంటున్నారంటే ఆడుకుంటున్నారన్న మాధురి ఆయేష గారు, ఆయేష అయితే పోకింగ్ చేస్తుంది, మాధురి గారు అయితే రమ్య ఆడుకుంటున్నారు, మాధురి రమ్య అయితే ఆడుకుంటున్నారు, ఇదే చెప్తున్నారు వాళ్ళు, అలాగే చేస్తున్నారు ప్రతిదీ. నెక్స్ట్ జరిగి ఆఫ్టర్నూన్ వచ్చి ఏమన్నాడంటే ఎన్ని చెప్పినా ఏం చేయాలో చేస్తా అనేసి అంటున్నాడు అన్న, వాడికి ఏం అర్థం కావట్లేదు, వాడి ప్లాన్లో ఉన్నాడు, వాడు కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నాడు, ఎక్కువ ఆలోచిస్తున్నాడు దీని గురించే. ఇమానియల్ ఇందాక రీతు నాతో వచ్చి చాలాసేపు ఏడ్చిందిరా అమ్మాయి, నేను వాడికి దూరంగా ఉంటానా, వాడికి నా వల్ల ప్రాబ్లం అయితే నా వల్ల కావట్లేదు, వాడు నన్ను అవాయిడ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు, వాడు నన్ను అవాయిడ్ చేసి దూరం పెట్టే లోపల నేనే దూరంగా ఉందామనేసి ఫిక్స్ అవుతున్నా అనేసి వాళ్ళ యాంగిల్ అది. అతనేమో దూరం పెట్టాలని ఫీల్ అవుతున్నాడు, ఈవిడ అనుకుంటుంది, అతనేమో నేను రీతుతోనే ఉంటాను నాకేం ప్రాబ్లం అందరితో చెప్తున్నాను డైరెక్ట్గా ఫ్రెండ్నే, కానీ అది ఓవర్ థింక్ చేసుకొని ఇట్లా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇమానియల్ పోయి అడుగురా అనేసి రీతుని అడిగి డైరెక్ట్గా అడుగు, ఇదే నీ ఉద్దేశం ఇదే, నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా అంటే అడుగు. ఈ ట్యాబ్ పట్టుకొని చేతుల నొప్పులు, ఇలా పట్టుకొని చేతుల నొప్పులు, కూర్చొని నడువుల నొప్పులు, మీకేం అర్థం కాదు, డబ్బులు అయితే వస్తాయి తప్పించి ఎఫర్ట్స్ అయితే ఉంటాయి, ఈ ఎఫర్ట్స్ని మీరు గుర్తించట్లా, లైక్లు కొట్టట్లా, లైక్ కొట్టండి, లైక్ మామ అని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది అర్ధరాత్రి గుసగుసలు, లెంత్ ఎంత అయిందో తెలీదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నెక్స్ట్ వీడియో మన రమ్య కళ్యాణ్ రిలేటెడ్ ఒక ఇష్యూ జరిగింది, అండ్ ఉదయం నుంచి ఇప్పటిదాకా జరిగిన అర్ధరాత్రి గుసగుసల తర్వాత మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిన వాటి మీద వీడియో, అండ్ ఓటింగ్ గురించి వీడియో ఉంటుంది, ప్రోమో వస్తే ప్రోమో గురించి వీడియో ఉంటుంది, చూస్తూ ఉండండి, చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ మామ, లవ్ యూ. ఇప్పుడు నా కూతురు ఈరోజు నెయిల్ పాలిష్ అడిగింది, ఉదయాన్నే స్కూల్కి వదిలిపెడుతున్నాను, ఈ మధ్య మా వైఫ్ వదిలిపెడుతుంది, ఈరోజు నేను వర్షం పడేసరికి నేను వెళ్ళా
డాడీ నెయిల్ పాలిష్ కావాలి డాడీ, ప్లీజ్ డాడీ నెయిల్ పాలిష్ డాడీ అనేసి కిస్ పెడతా అడిగింది. సో నేను ఇప్పుడు 3 అయింది, ఇంకో 15 మినిట్స్లో స్కూల్కి వెళ్ళి మా పాపకి నెయిల్ పాలిష్ కొనుక్కొని వచ్చి రావచ్చు, మళ్ళీ వీడియో చేయాలి. థ్యాంక్ యూ మామ, లైక్ చేయి మామ. 54 మినిట్స్ తిట్టుకోండి మామ.